अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 69వ ప్రశ్న. 68లో సిద్ధాంతం అంతా చెప్పుకున్నాం. 69 సాధన చెప్తున్నాడు. సిద్ధాంతము, సాధన, సిద్ధి అని మూడు విభాగాలు. శ్రవణం, మననం, నిధిధ్యాస అనేటువంటి 3 స్టేజీల్లో 3 విభాగాలు అన్నమాట. సిద్ధాంతం, సాధన, సిద్ధి. సిద్ధాంతము 68వ ప్రశ్న అంతా సిద్ధాంతం అంటే ఈ జగత్తును ఎట్లా మిథ్య చెయ్యాలి. జగత్తును మిథ్య చెయ్యకపోతే, జీవ జగత్తులు రెండూ కూడా నీకు పోకపోతే నీకు పరమాత్మ తత్వం అర్థం కావడానికి వీల్లేదు. కనపడుతూ ఉంటే పరమాత్మను తెలుసుకుంటే ఎట తెలుసుకుంటారు? మీరు చెప్తూ ఉంటారు కదా, మాకు సమాధి వస్తే అయిపోయింది. సమాధి అంటే ఏమిటో కూడా ఇవాళ చెప్తుంది. ఏమ్మా, లేకపోతే నాకు ఏవో వెలుగులు కనిపిస్తున్నాయి, 3 వెలుగులు కనిపించినాయి, 3 కలిసి నాలోకి చేరినాయి. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయవాకండి. మీ మనస్సు అది దానికి తెలియదు కాబట్టి రకరకాలు సృష్టిస్తుంది. ఇదివరకు సృష్టించింది. ఇదివరకు ఏం సృష్టించింది? 3 సృష్టించింది. నీ డబ్బు, నీ భార్య, నీ సంతానము. ఎప్పుడు అదే సృష్టించింది నీ మనస్సు. దాని గురించే ఆలోచించమంది, దాన్ని గురించే చెప్తోంది నీకు. అసలు ఏ మనిషి అయినా ఒక్క క్షణం ఖాళీగా ఉండగలడేమో చూడండి. కూర్చున్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరిని గురించి ఆలోచిస్తున్నావంటే ఈ 3 తప్ప ఇంకెవ్వరు లేరు. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అది కాదు, ఇదేదో తెలుసుకోవాలి అని దీంట్లోకి వచ్చావో, దీనిలో రకరకాలైనటువంటి దృశ్యాలు నీకు చూపించడం మొదలు పెడుతుంది. నువ్వు అనుకుంటావు నాకు ఇదంతా బాగా తెలిసిపోయింది, అందుకే నాకు ఇవే కనపడుతున్నాయి అని అనుకుంటావు. చాలా పిచ్చివాడివి. పాఠంలో కొన్ని కోట్ల సార్లు చెప్పుకుంటావు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. యదృశ్యం తస్య నశ్యతి. దృశ్యంగా నీకు ఏది కనపడుతున్నదో అది ఖచ్చితంగా నశించేదేను. ఎందుకంటే దృశ్యం లేదు అని ఎన్నిసార్లు చెప్పాను. ఏది కనిపించినా అది నశిస్తుంది. అది నశిస్తుంది అని నీకేమిటి నమ్మకం అంటే, నిత్యానిత్య వస్తు వివేకం నువ్వు తెలుసుకున్నావు కదా. నీకు కనిపించిన దృశ్యం తర్వాత కూడా ఉంటున్నదా? ఇప్పుడు కనిపించింది, తర్వాత ఇంకో దృశ్యం వచ్చేటప్పటికి ఈ దృశ్యం పోయింది. మనం చిన్నప్పటి నుంచి ఇన్ని కళలు కని ఉంటాం కదా. ఒక్క కళ గుర్తుపెట్టుకుని చెప్పండి. ఎందుకంటే ఆ కళ పోతేనే ఇంకో కళ వస్తుంది. అది ఉంటే ఇంకోటి రాదు కదా. నీ ఈషణత్రయాలు కూడా అంతే, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అట్లా ఏ దృశ్యం కనిపించినా అది నశిస్తుంది కదా. మరి ఎవరు నశించరు అంటే చూసే నువ్వు నశించవు.
చూసే నేను ఆత్మని అని అనుకోమన్నాను, కానీ నాకు కనపడింది అదంతా నాలోకి లయమైపోయింది కదా, నన్ను ఇంకేదో పై లోకాలకి తీసుకెళ్ళింది, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎందుకంటే ఎక్కడన్నా పిచ్చి పిచ్చి అద్వైతాలు మీరు విని అదెట్లా ఉంది అని అనుకుంటే సరే అంటారు, కానీ వాళ్ళు నిజమైన అద్వైతి దగ్గరికి వచ్చి మీరు అట్టాడి కబుర్లు చెబితే ఏదో అంటారే హనుమంతుడి ముందర కుప్పిగంతులు వేసినట్లు ఉంటుంది. పిచ్చి పనులు చేయకండి. ఎందుకంటే తెలుసుకోదలుచుకున్నదేదో కరెక్ట్గా తెలుసుకోండి. అమ్మ మీకు తెలిసిందే కరెక్టా, మరి మాకు తెలిసింది కరెక్ట్ కాదా అంటే, నాకు తెలిసింది శాస్త్ర ప్రమాణం చేసి చెప్పిస్తున్నా మీకు. మీ అనుభవము, గురువాక్యం, శాస్త్ర ప్రమాణం, స్వానుభవం, ఈ మూడు కలిస్తే తప్ప దాన్ని మీరు నమ్మడానికి వీల్లేదు. అందుకని గురువాక్యం చెప్పి శాస్త్రం ప్రమాణం ఇచ్చి మీ అనుభవంలో ఇది మీకు అవుతోందా లేదా మీరు కనుక్కోండి అని మీ దగ్గరికి తీసుకొస్తున్నా. మీకు కనిపించిన దృశ్యాలు అట్లా ఏమైనా అయినయ్యా, అది కానప్పుడు మీరే కొట్టేసుకోండి, నా దాకా రావాకండి. అర్థమైందా? ఏది కనిపించినా మీకు కళలు వచ్చినాయని రకరకాలు తలా ఓ కళ వచ్చి నాకు చెప్తే నా టైం వేస్ట్, కానీ ఏం ప్రయోజనం లేదు. సిద్ధాంతము ఎప్పుడూ కూడా గట్టి పడితే తప్ప, శ్రవణం మననం అనే రెండు స్థితుల్లో సిద్ధాంతం నీకు అర్థం కావాలి. అందుకని ఈ 68వ ప్రశ్నకి మొత్తం సిద్ధాంతం మేము ముందర పెట్టాం. మీకు ఎంత అర్థమైందో కాలేదో నాకు తెలియదు, ఎందుకంటే చివర్లో ప్రవిరాపణం దగ్గర నేను కూడా కొంచెం తొందరగా వెళ్ళాను. ఎందుకంటే ఆ స్థితి లేని వాడికి అది చెప్పినా అర్థం కాదు, అక్కడికి వచ్చినప్పుడు వాడికే అర్థం అవుతుంది అని అది అంతా 10-15 నిమిషాలు కూడా చెప్పలేను. సిద్ధాంతం మీరు మొదటి నుంచి అంతవరకు కనుక మీకు తెలిస్తే ఆ కొంచెం మీకే తెలుస్తుంది, అక్కర్లేదు నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను సాధన ఎలా చెయ్యాలి, సిద్ధాంతం నాకు అర్థమైంది, అర్థం కాలేదులే, కానీ 68వ ప్రశ్నే సిద్ధాంతం. నా పాఠం అయిపోయింది కాబట్టి నేను అర్థమైంది అనే చెప్పాలి. అర్థం కాకపోతే ఇంకో 10 సార్లు వినండి, 20 సార్లు వినండి, అదే అర్థం అవుతుంది. సాధన ఎలా చెయ్యాలో 69వ ప్రశ్న చెప్తోంది. అంటే శ్రవణం మననం అనేవి రెండిట్లో మీకు సిద్ధాంతం దృఢపడాలి, నిధిధ్యాసలో సాధన సిద్ధించాలి. సిద్ధించినప్పుడు ఏమవుతుంది, సిద్ధి అనేది ఇంకొకటి ఉంటుంది. అంటే పరీక్ష రాయాలి, రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. రిజల్ట్స్ ఎప్పుడో వస్తాయి. పరీక్ష ఇవాళ రాయగానే మన హాల్లోంచి బయటికి రాగానే నువ్వు పాస్ అయినావో ఫెయిల్ అయినావో చెప్పడు. సిద్ధి కొన్నాళ్ళకు వస్తుంది, ఇంకోటి ఎవడో దాన్ని సర్టిఫై చేయాలి. కాబట్టి సిద్ధి అనే దాంట్లో నీకు సాక్షాత్కారం తెలుస్తుంది. అంతవరకు సాధన చేస్తూనే ఉండాలి. ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే శాస్త్రం ఒక మాట చెప్పింది, ఒడ్లు ఎన్నాళ్ళు దంచితే బియ్యం వస్తాయి అంటే, బలవంతుడైన వాడు దంచితే తొందరగా బియ్యం వస్తాయి. నాలాంటి వాడు ఎవడైనా పోటు వేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు వేసినా ఆ వడ్ల గింజ మీద పొట్టు పోనే పోదు. ఇప్పుడు వడ్ల గింజ మీద పొట్టు మన శరీరాలు, నాదులు. ఈ నాది పోవాలంటే చచ్చిపోతే పోతుంది, అంతే కదా. కానీ నాది పోవాలంటే అంత ఈజీ కాదు. బతికుండగానే నాదిని మిథ్య చెయ్యాలి, నువ్వు పోగొట్టడం కాదు. అది నిజంగా లేనిది అని నీకు అర్థం కావాలి. అది అర్థమైతే సిద్ధాంతం సాధన చేస్తే సిద్ధి అనేటువంటిది వస్తుంది. సాధన ఎలా చేయాలో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తున్నాడు. యాజ్ఞవల్క్యుడికి 2 భార్యలు మీకు తెలుసు, అందులో కాత్యాయని మైత్రేయి అని 2 ఉన్నారు. ఆయన బ్రహ్మ విద్యను తెలుసుకోవడం కోసమని నేను అడవికి వెళతాను అని తనకున్న గో సంపదని 2కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మీరు ఇవన్నీ తీసుకుని సుఖంగా ఉండండి అని చెప్పాడు. ఆవిడ ఇది సుఖమైతే నువ్వెందుకు వెళుతున్నావు ఇంకెక్కడికో, ఆ ఎక్కడికో వెళుతున్నావంటే ఇంతకంటే గొప్పదేదో నువ్వు సంపాదించుకోవడానికి పోతున్నావు, అదేదో నాకు కూడా ఇవ్వమంది. నీకు ఇది ఆస్తి ఇచ్చా కదంటే ఇది నాకు అక్కర్లేదు, ఇది అక్కర్లేదని కదా నువ్వు పోతున్నావు, ఇంతకంటే గొప్పదేదో సంపాదించుకోవడానికి. మరి నాకు ఇదెందుకు, ఇది ఆ కాత్యాయనికి ఇది కూడా ఇచ్చేసేయండి, మాకు అక్కర్లేదు, కాబట్టి నేను కూడా నీ వెంటే వస్తాను అన్నది.
ఆ మైత్రికి ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పాడు. వీడిప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, ఏమ్మా ఆత్మని ఎలా చూడాలి అంటే శ్రోతవ్యో మంతవ్యో అంటే విను కదా, శ్రవణం చేయి, తర్వాత మననం చేయి, నిధిధ్యాసలో నీకు ఆత్మ తెలుస్తుంది అని చెప్పాడు. మరి మాకందరికీ సమాధిలోనే ఆత్మ తెలిసింది అని మీరు సర్టిఫై చేశారు. నేను సర్టిఫై చేయలే. చాలాసార్లు మీకేం చెప్పానంటే, పుల్లారెడ్డి స్వీట్ స్టాల్కి వెళితే వాడు కొత్త కొత్త స్వీట్లన్నీ తయారు చేసి, సార్ ఇది కొంచెం టేస్ట్ చెయ్యండి అని మాసర ఇస్తాడు. ఇంత ముక్క, ఆ ఇంత ముక్క మొత్తం స్వీట్ కాదు, కానీ మొత్తం స్వీట్లో ఏముందో ఆ ముక్కలో కూడా అదే ఉంటుంది. దాన్ని మాసర అంటారు. అంటే దాన్ని రుచి చూసి ఆ రుచి నీకు నచ్చి ఇది మాకు కావాలి, ఇదే కావాలి అని నువ్వు కొనుక్కోవాలి అని అంగడివాడి ఉద్దేశం. అందుకని నీకు చిన్న ముక్క పెడతాడు. ఈ దేహం నువ్వు కాదు, పంచకోశాలు నువ్వు కాదు, పంచకోశ ధర్మాలు నీకు లేవు, మీరు అప్పుడు చెప్పారు కదా మాకు అంటే అప్పుడు చెప్పింది కూడా నిజమే. 10th క్లాస్ వరకు చదువుకున్న చదువు అబద్ధమా? 10th క్లాస్ వరకు చదువు నిజమే. 10th క్లాస్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా, డెఫినెట్గా నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, కాదని చెప్పలే. కానీ ఇంటర్మీడియట్ కోర్స్ చదవకుండా నేను 10th పాస్ అయినా కాబట్టి నాకు అన్నీ వచ్చును అంటే లాభం లేదు. మరి ఇంటర్మీడియట్లో కూడా నువ్వు చదవాల్సిందే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ కాలేజీకి వెళతావు, అక్కడ కూడా చదువుకోవాల్సిందే. మరి వీడు చదువుకున్నవాడా, వీడు చదువుకున్నవాడా, వీడు చదువుకున్నవాడా? అందరూ చదువుకునేవాళ్ళే కదా. ఎవడు చదువు అయిపోయిన వాడు అంటే ఎవడైతే పిహెచ్డి కూడా చేసి ఆ సర్టిఫికెట్ వాడికి తీసుకుని వాడికి ప్రొఫెసర్గా ఎవడైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడో వాడు చదువు అయిపోయిన వాడు. కానీ వాడు కూడా నేను అయిపోయినాను అనుకోడు. ఈ నాలెడ్జ్తో వాడు ఇంకా ఇంకా చదువుకోవాలనే చూస్తాడు. ఇంకా ఎందుకండి చదువుకోవడం, చదువుకున్నాడు కదా, అయిపోయింది కదా, ఇంకా పై చదువులు ఎందుకు చదువుతున్నాడంటే తను చదువుకున్నది గట్టి పట్టడం కోసం ఇంకా చదువుతాడు కదా. ఇంకా వాడు ఇంకా చదువు అయిపోయిందని అనడు. కాబట్టి నువ్వు జీవితాంతం చదువుకోవాల్సిన వాడివే. మాకంతా ఇది కాదని చెప్పారు అంటే కాదని చెప్పడంలే నేను, మీరు కూడా చదువుకున్నారు కదా. అర్థం చేసుకుంటారా? నేను మా అమ్మ మాకు అప్పుడంతా మీరు బాగా వచ్చింది మీకు అని చెప్పి అంటే మిమ్మల్ని అందులో నుంచి ఇక్కడికి లాగడానికి 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చింది అంటే ఇంటర్లో చదవాలి అనే, లేకపోతే 10thలో ఫస్ట్ మార్క్ వచ్చింది కాబట్టి ఇంక వాడికి చదువు అక్కర్లేదనే. అది అర్థం చేసుకుంటే అమ్మ మమ్మల్ని ఇప్పుడు కాదంటున్నారు అప్పుడు అవునన్నారు అనే మాట మీకు పోతుంది. మీరు జీవితాంతం చదువుకోవలసిన వాళ్ళే. ఎందుకంటే సిద్ధి అనేది మీకు వచ్చింది అంటే మీరు అసలు ఇక్కడికి రారు కదా. సరే, 69వ ప్రశ్న, ఆత్మను దర్శించవచ్చా? ఆత్మ కనపడుతుందా, కనిపిస్తుందా? మీరేమన్నారంటే ఆత్మ కనిపించడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్పాను కదా, దృశ్యమైతే అది నశిస్తుంది. మరి ఆత్మ కనిపించడానికి వీల్లేదు. యాజ్ఞవల్కి అదే అడుగుతున్నాడు, ఆత్మని దర్శించవచ్చా, ఆత్మ కనిపిస్తుందా, అది ప్రశ్న. యాజ్ఞవల్క్య మహర్షి ఆత్మవారే ద్రష్టవ్యో అన్నారు. ఓ మైత్రేయి, ఆత్మను చూడు. ద్రష్టవ్యో అంటే అర్థం ఏమిటి? చూడు, దర్శించు. దర్శించు అంటే చూడు, ఆత్మని చూడు అన్నారు కదా. శాస్త్రం ఏం చెప్పింది అంటే, శాస్త్రం అంటే ఏమిటి? నిగమం. ఎప్పుడు నిగమము ఆగమము ఇవి రెండు మీరు మర్చిపోవడానికి వీల్లేదు. నిగమము వేదము ఉపనిషత్తు భగవద్గీత ఏం చెప్తున్నదో అది 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 రూల్. అది నువ్వు బ్రేక్ చేయడానికి నీకు వీల్లేదు. మరి ఏది నువ్వు చేయగలవు అంటే నీ గురువు నీకు ఆగమం అనే పేరుతో, అది నిగమం, ఆగమం అనే పేరుతో స్వానుభవంతో ఏది సంపాదించుకున్నాడో అది నీకు నిగమాన్ని జోడించి చెప్పాలి.
వాడు చెప్తూ ఉన్నప్పుడు అది నీ అనుభవంలోకి వస్తూ ఉండాలి. ఆ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు నీ అనుభవం ఏమవుతుంది? ఆగమం అవుతుంది. అప్పుడు గురువు చెప్పిన వాక్యం ఏమవుతుంది? నిగమం అవుతుంది. కాబట్టి నిగమము ఆగమము, నిగమాగమ అంటారు చూడండి. శాస్త్రము కావాలి, స్వానుభవము కావాలి. నీ అనుభవం నీ శిష్యుడికి ఆగమం అవుతుంది. అర్థమైంది కదా? ఓ మైత్రేయి, ఆత్మను చూడు అన్నారు. శాస్త్రం ఏం చెప్పిందంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నాయన వాక్కు దేని దాకా వెళ్ళి, అందుకే నాయమాత్మ ప్రవచనేన లభ్యం, ఎన్ని ప్రవచనాలు చేసినా ఆత్మ లభ్యం కాదు కదా. నాయమాత్మ ప్రవచనేన లభ్యం, ప్రవచనాలు నేను చాలా విన్నానండి అంటే నువ్వు ఎన్నెన్నా విను నాయన, నీకు పరోక్షమైన జ్ఞానమే కానీ అపరోక్షమైన అనుభూతి కలగదు. యతో వాచో నివర్తంతే, వాక్కు పరమాత్మ వరకు వెళ్ళి అది అతను పొందలేక వెనక్కి తిరిగి వచ్చింది. నివర్తంతే, తిరిగి వచ్చింది. మనస్సు వెళ్ళిందిట అప్రాప్య, అది కూడా పొందలేకపోయిందిట. ప్రాప్య అంటే పొందడం, అప్రాప్య అంటే పొందలేకపోయింది. అంటే మనస్సు కూడా వెనక్కి తిరిగి వచ్చింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న ఆత్మని చూడమన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆత్మను చూడటానికి వీలు లేదురా, వాక్కు మనస్సు కూడా ఆత్మ వరకు వెళ్ళి అది చూడలేక వెనక్కి తిరిగి వచ్చాయి. ఇప్పుడు మీ దృశ్యం ఏమిటో అర్థమైందా? మీ 3 వెలుగులు కనిపించాయి, నాలో అవన్నీ కలిసి నాలోకి వచ్చినాయి అని అన్నావే, ఆ మాట తప్పు. నీకు కనిపించింది, కనిపించినవి నీలోకి రాకూడదు. బాగా అర్థం చేసుకోండి. మీరు శాస్త్రం ఇంత చెప్తూ ఉంటే ఇంకా కొత్త కొత్తవి మీరు సృష్టించుకుంటే మీ మనస్సు మీకు తప్పులు చెప్తుంది. దాని జోలికి పోకండి, జాగ్రత్తగా. అప్రాప్య మనసా సహా అంటున్నాడు కదా. ఉపనిషత్తులు ఈ మాట చెప్పినాయి. ఏ ఉపనిషత్తు చెప్పింది అంటే కేనోపనిషత్తు చెప్పింది. కేనోపనిషత్తులో మీకు ఈ కథ చాలాసార్లు చెప్పాను, దానికి ఇప్పుడు అర్థమయ్యేట్టు మళ్ళీ చెప్తాను. కేనోపనిషత్తులో దేవతలు దానవులు యుద్ధం చేసుకుని ఆ దానవులను ఓడించి దేవతలందరూ కూడా విజయోత్సవం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూర్చున్నారు. విజయోత్సవం చేసుకుంటే ఇంద్రుడు గారు పై సింహాసనం మీద కూర్చుంటారు, మిగిలిన దేవతలందరూ వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో ఆసీనులై ఉన్నారు, ఉత్సవం చేసుకుంటున్నారు. అట్లా దూరంగా ఇక్కడ కూర్చున్న వాడికే కనపడుతుంది, అక్కడ దూరంగా ఏముందో అక్కడ ఒక మెరుపు మెరిసింది. కేనోపనిషత్తు చెప్తుంది. ఆ మెరుపు ఏమిటి అని అందరికీ సందేహం వచ్చింది. ఒక మెరుపు మెరిసింది, అది ఏమిటి అని సందేహం వచ్చింది. ఎవడో ఒకడు మరి లేచి వెళ్ళి చూసి వస్తాడు కదా. వాళ్ళల్లో వాయుదేవుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూశాడట. చూస్తే అది ఆమె అక్కడ ఒకళ్ళు కనపడ్డారు అతనికి, ఆ వాయువుకి. నువ్వెవరు అని అడిగితే ముందు నువ్వెవరో చెప్పు అంది ఆమె. నేను వాయుదేవుణ్ణి. ఏం చేస్తూ ఉంటావు అని అడిగింది. వాడి పని చెప్పాలి కదా. అంటే నేనేం చేస్తూ కాదు, నువ్వు ఏదైనా పెట్టు, దాన్ని అంతా నేను ఎగరగొట్టగలను, అంత శక్తివంతుణ్ణి అన్నట. అంత శక్తివంతుడుగా ఈ గడ్డిపోసగా చిన్న గడ్డి పెరికి అక్కడే ఈ గడ్డిపోసని ఎగరగొట్టు అంది. పాపం వాయుదేవుడు చాలా ప్రయత్నించాడు, గడ్డిపోసని ఎగరగొట్టలేకపోయినాడు. ఇది ఉపనిషత్తులో ఉన్న కథ. ఎగరగొట్టలేకపోయినాడు, అవమానపడ్డాడు. గప్చిప్గా వచ్చి మట్టసంగా కూర్చున్నాడు. ఎందుకు అంటే అది మరి నేను చేతగాలేదు. ఇప్పటిదాకా విజయోత్సవం కదా వీళ్ళు చేసుకుంటున్నది. ఒక గడ్డి పొరకని ఎగరగొట్టలేకపోతే ఇంకా సిగ్గు కదా. ఏంట్రా ఏమైంది, నువ్వు పోయిచ్చావు కదా అని ఆ పక్కవాడు అడిగాడు. వాడు అగ్ని. వాడు అడిగాడు, ఏమిట్రా ఏం చేసి వచ్చావు అని అడిగితే, ఏం లేదురా, అక్కడ ఒక గడ్డిపోస వేసింది ఆమె, అక్కడ ఏదో మెరుపు మెరిసిందని పోయినాను. అక్కడ ఒక స్త్రీ నుంచోని ఉంది, ఆమెమో ఒక గడ్డిపోస వేసింది, నేనేమో ఎగరగొట్టలేకపోయినాను. ఓ అట్లనా, అయితే నేను పోతాను అని వీడు పోయినాడు. అగ్నిదేవుడు వెళ్ళాడు. ఆ అగ్నిదేవుడు వెళితే ఆమె అలాగే అడిగింది అగ్నిని కూడా,
వీడికి కూడా ఆ గడ్డిపోస నువ్వేం చేస్తావంటే నేను అన్నీ తగలబెట్టగలను, ఏది నా దగ్గరికి వస్తే దాన్నంతా తగలబెట్టగలను, అంతా బూడిద చేసి పారేస్తాను అన్నట్ట. అలాగా ఆ గడ్డిపోస కాల్చు చాలు అందుకే కదా. అది వాడు కూడా చేయలేకపోయినాడు. వాడు కూడా మట్టసంగా వచ్చి కూర్చున్నాడు. సభలో కూర్చున్న అందరికీ తెలియదు ఈ సంగతి. వాళ్ళిద్దరే అంటే బయట వీడికి తెలుసు, ఎవడికి, ఈ పై సీట్లో కూర్చుని ఉన్నాడే, ఎందుకంటే వీడు ఆపోజిట్గా కూర్చుంటాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఇంద్రుడే స్వయంగా ఈ సభ అంతా కాసేపు ఆపి తనే స్వయంగా వెళ్ళాడు. ఇంద్రుడే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆమె మాయమైపోయింది. ఆమె కనపడలా. ఈమె కనపడలేదు, ఇదేదో మహిమ ఉంటుంది అని ఇంద్రుడు అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అతను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక మెరుపు తీగ లాంటిది అతనికి ప్రత్యక్షమైంది అతని లోపలే. దాని పేరు బ్రహ్మాకార వృత్తి. కేనోపనిషత్తులో చెప్తాడు, ఆమె ఉమా హైమవతి అంటాడు. ఎందుకంటే అక్కడ ఉమా హైమవతి, ఆమె ఉమా అంటే మామూలుగా పార్వతి అని అర్థం. ఉమా అనే పేరు పార్వతీదేవికి ఉంది. ఎందుకు చెప్పారు అంటే ఆమె అపర్ణగా ఉండి శివుణ్ణి వివాహం చేసుకోవాలని శివుణ్ణి మెప్పించడానికి తపస్సు చేసిందిట. అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది ఆమె. ఆ తపస్సు చేస్తే ఇంక అక్కర్లేదమ్మా, ఇంకా చాలు తపస్సు అని చెప్పిందిట వాళ్ళమ్మ. తాం పార్వతి, ఆమె పేరు పార్వతి. పార్వతీత్యాభినయేన నామ్న బంధుప్రియ బంధుజనోజుహావ ఉమేతి మాత్రా తపసో నిషిద్ధ పశ్చాదుమాఖ్యాం సుముఖీ దగామా అంటాడు కాళిదాసు. అంటే ఏమిటి? ఉమా అంటే అర్థం అమ్మ ఇంకా చాలు. వాళ్ళమ్మ ఉమా అని చెప్పిందిట. ఎవరిని? పార్వతీదేవిని. పార్వతి అని ఆవిడకి పేరు పెట్టారు. బంధుజనులంతా పార్వతి అనే పిలుస్తున్నారు. కానీ ఆవిడ ఎప్పుడైతే తపస్సు చేసిందో, ఇప్పుడు చేసిన తపస్సు ఇంకా చాలు అని ఆవిడ్ని ఉమా అందిట. అంటే ఉమా అంటే పార్వతి అని అర్థం. హైమవతి అంటే కూడా హిమవంతుడి కుమార్తె పార్వతి. అక్కడ కేనోపనిషత్తులో ఇంద్రుడికి కనిపించినటువంటి ఆ శక్తిని ఉమా హైమవతి అంది కేనోపనిషత్తు. అంటే అక్కడికి పార్వతి రావాల్సిన అవసరం లేదు. పార్వతి రావాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థితి, అస్థిభాతి స్థితి రావాలి. ఇంద్రుడు అంటే ఎవరో ఇప్పుడు చెప్తా, ఇక్కడ డీకోడ్ చేసుకోవాలి మీరు కేనోపనిషత్తుని. కథ ఇదే. బ్రహ్మాకార వృత్తి ఇంద్రుడికి అర్థమైపోయింది అని అన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు వెళ్ళింది, వాక్కు వెళ్ళింది. వాక్ అంటే నీకు శ్వాస వల్ల గాలి వల్ల వస్తుంది. మనం మాట్లాడాలంటే గాలి లోపలికి తీసుకుని ఆ గాలిని కొంచెం కొంచెం వదులుతూ ఉంటే రకరకాలైన సౌండ్స్ వస్తాయి. ఆ వదలడంలో నా ముఖయంత్రము, నా దవడలు, నా దంతాలు, నా పెదవులు, నా నాలుక, నా కొండ నాలుక రకరకాలుగా తిరుగుతుంది. మిషన్ ఎట్లా తిరుగుతుందో చూడండి. మీరు మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది ఎంత కదులుతోంది, ఎలా తిరుగుతోంది కదా. వీడికి మాటలు వచ్చినాయి అంటే అర్థం అంటే వీడి ముఖయంత్రం పనిచేస్తోంది అని అర్థం. ఏం జరుగుతోంది అంటే నేను పీల్చిన గాలిని నేను రకరకాలుగా గాలి వదులుతున్నా. ఆ గాలే మీకు శబ్దంగా మీకు వినిపిస్తోంది. లేకపోతే ఎలా వినిపిస్తుంది? కాబట్టి వాక్కు వెళ్ళింది, గాలి వెళ్ళింది, గాలి చాతగాక తిరిగి వచ్చింది. అంటే నాయమాత్మ ప్రవచనేన లభ్య. ఎన్ని ప్రవచనాలు విన్నా నీకు ఆత్మ తెలియలేదు. అంటే అదేం చేయలేకపోయింది. అది ఇచ్చినటువంటి చిన్న గడ్డి పరకను కూడా తగలబెట్టలేకపోయింది. అప్రాప్య మనసా సహా. మనస్సు కూడా వెళ్ళింది. మనస్సు కూడా అగ్ని కదా, అది వెళ్ళింది, అది కూడా చేయలేకపోయింది. మనస్సు అగ్ని. ఎందుకంటే కోపాగ్ని అక్కడే ఉంటుంది. ఎవడి మీదన్నా మనకి కోపం వస్తే వాడు నాశనం అయ్యేదాకా మనం వదిలిపెట్టాం కదా. మనస్సుకి అటువంటి కోపం వస్తుంది. అగ్ని అది కూడా వెళ్ళి చేతగాక తిరిగి వచ్చేసింది కదా.
అప్రాప్య మనసా సహ. మరి ఎవరు వెళ్ళారు అంటే ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడు ఎవరు అంటే మీకు చెప్పాను కదా, వీడికి అంటుకున్నటువంటి ఇనప ముక్క లేదు, ఇగో ఉంది, దీనికి అంటుకున్న అయస్కాంత శక్తి, ఇనప ముక్క కాదు, దీనికి అంటుకున్న అయస్కాంత శక్తి, దాని పేరే జీవుడు. సిద్ధాంతంలో మీకు తెలుసు, జీవుడు వెళ్ళాడు. జీవుడు ఎందుకు ఇంద్రుడు అంటే గణానికంతా అధిపతి జీవుడే. ఈ గణమంతా వాడి అధీనంలో ఉంది, గణపతి కదా. ఆ గణపతి ఏం కావాలి? మహాగణేశుడు కావాలి కదా. మహాగణేశుడు ఎప్పుడవుతాడు? విఘ్నయంత్రాన్ని భేదించినప్పుడు అవుతాడు. విఘ్నయంత్రం భేదించాలి, వాడు భేదిస్తే మహాగణేశుడు అవుతాడు. వాడు వెళ్ళాడు అంటే జీవుడే పరమాత్మని తెలుసుకోవడానికి అర్హత ఉన్నవాడు. వాడు ఏమైపోతాడంటే పరమాత్మ అయిపోగలడు. జీవో బ్రహ్మైవ, అంతేగాని మనస్సు బ్రహ్మైవ వాక్కు బ్రహ్మైవ అని చెప్పలే. ఎందుకని? మనస్సు వాక్కు నాదివి, నేనువి కావు. అట్లా మీకు ప్రతి ఒక్కటి అర్థం కావాలి. అర్థమైతేనే మీకు బ్రహ్మ విద్య తెలుస్తుందమ్మా. శబ్దంతో తెలుసుకోవడానికి వీల్లేదు. దృశ్యం ఎప్పుడూ కూడా శబ్దం లాంటిది, పరోక్షం. దృశ్యం మీకు బయట కనపడుతుంది, మీ లోపలికి రాదు. ఇంత ఎవ్వడు చెప్పడు అసలు. మళ్ళీ మీరు ఇది వచ్చారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చేసింది ఏమిట్రా, వీళ్ళకి ఏమర్థమైంది అని. అటువంటి వాడికి ఎప్పుడైతే ఇంద్రుడికి ఆ బ్రహ్మాకార వృత్తి అంటే మీకు ఎట్లా ఉంటుంది? అది ఉమా హైమవతి అన్నారు కదా. హైమవతి అంటే బంగారం కరగబెడితే ఎలా ఉంటుందో అటువంటిది. దాన్ని ఏమంటారంటే ఫ్లాష్ అయిందంటారు శంకర భగవత్పాదులు. పెద్ద స్వామి నీకు దేహం ఉన్న గురువే చెప్పాలా అని అన్న మాటలో నాకు ఒక ఫ్లాష్ లాంటిది వచ్చిందమ్మా అని చెప్పాను, మీకు గుర్తుందా? అది ఫ్లాష్. మీరు కూడా మామూలుగా అంటాడు, ఒరే వాడికి ఇంకా వెలగలేదురా అంటారు. వెలగటం అంటే ఏం వెలగాలి? లోపల లైట్ వెలుగుతుందా? అది బ్రహ్మాకార వృత్తి అంటే నేను టచ్ కాలేదు అని అర్థం. మనం అంటే ట్యూబ్ లైట్ రా అంటారు. ట్యూబ్ లైట్ అంటే ఏంటి? ఆ వెలిగేది ఎక్కడుందో మీకు స్వానుభవం. ఇప్పుడు ఇది ఆగమంలో నుంచి స్వానుభవం. మీకు వెలగలే అంటే ఆ లోపల బ్రహ్మాకార వృత్తి ఉంది. ఏం వెలిగింది అంటే అర్థం, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు మీ నాదిని మీరు నేనంటున్నారు. మరి వెలిగిందంటే ఏమైంది? నాదిలో ఉన్న నేను కాకుండా నేనులోకి వెళ్ళి వెలిగింది. నేనుకు జ్ఞానం ఉంది కదా, ఆ నేనుకు తెలిసింది. మీరు కూడా మాట్లాడుతుంటారు. అట్లా ఇంద్రుడికి ఫ్లాష్ అయిందన్నమాట, తెలిసింది. అది తెలియగానే ఇంద్రుడు అర్థం చేసుకుని, అమ్మా నువ్వా కేనోపనిషత్తు, ఎవరి ద్వారా నువ్వా పరమాత్మని తెలుసుకోగలవు? ఎవరి ద్వారా తెలుసుకోగలవు? జీవుడి ద్వారానే తెలుసుకోవాలి. జీవుడు ఎవరో నీకు తెలిస్తే జీవుడు బ్రహ్మమేనని నీకు తెలుస్తుంది. ఆ బ్రహ్మాకార వృత్తి, ఆ కనపడినటువంటి బ్రహ్మాకార వృత్తి అవ్యక్తమైన పరమాత్మలో నుంచి వ్యక్తమైనటువంటి అమ్మవారు. అందుకని ఆమెను హైమవతి అన్నారు. అంటే బంగారు రంగుగా మెరుస్తోంది. ఆమె మెరుస్తోంది అన్నది నిజంగా మెరుస్తుంది కాదు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. అంటే మెరుపు అనగానే మీరు సూర్యకాంతో చంద్రకాంతో లేకపోతే నక్షత్రకాంతో లేకపోతే నిప్పు దివిటీర కాంతో అనుకుంటారేమో, అది కాదు. నీ జ్ఞానం అనేటువంటిది నీ లోపల నేను అనేటువంటిది వెలగాలి. ఇది తెలిస్తే ఇంకా నాకు తెలియదంటూ ఏమి ఉండదర్రా. కూర్చొని ఏం చేస్తారో తెలుసుకొని ఈ విషయం తెలుసుకోండి చాలు, ఇంకేం తెలుసుకోకర్లే. ఎందుకంటే సాధన కదా, సాధనలు చెప్తున్నాడు మీకు నువ్వేం తెలుసుకోవాలో. ఇంకేం కనిపించినవన్నీ చూడబాకండి కదా. ఇంద్రుడికి కనిపించిన దాన్ని చూడలే. ఇంద్రుడు అది అయిపోయినాడు. ఎప్పుడైపోయినాడు? ఎప్పుడైతే ఇది సత్యం కాదు, ఇదంతా మిథ్య, నేను తెలుసుకోవాలి అని ఆయన ధ్యానంలో కూర్చున్నాడో, ఆ ధ్యానంలో ఆయనకి వెలిగింది. కాబట్టి ధ్యానంలో నీకు తెలియాలి ఎవడిని ధ్యానం చెయ్యాలి. నా నాదిగాడు
నా నేనును ధ్యానం చెయ్యాలి, అంతే. ధ్యానం అంటే అదే కదా. అమ్మ బట్ మీరు చెప్పింది చేసుకుంటూనే ఉంటారమ్మా వీళ్ళు అన్నారు. ఏంటి చేసుకుంటున్నారు? బాగా ధ్యానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళ మొగుడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ డబ్బులు, చాలా ధ్యానం చేస్తున్నారు. వీళ్ళు సర్టిఫైడ్ చేస్తున్నారు ఈ పక్కన వాళ్ళు. ఎవడికి వాడు చేసుకునేదర్రా, ఎవడో చెప్పేది కాదు. పిచ్చి పనులు చేయవాకండి, నాతో తిట్లు తినవాకండి. మరి ఏం చెప్పాను రా, ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువంటి మాటలు నాకు బయటకు వస్తాయి. సరే, అది కేనోపనిషత్తు. ఉపనిషత్తులు కూడా వాక్కు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు మనస్సు కూడా ఆత్మ చూడటానికి వెళ్ళి అది పొందలేక వెనక్కి తిరిగి వచ్చాయట. పై రెండు వాక్యాలు ఒకదానికొకటి విభేదిస్తున్నాయి. ఆత్మను ఆత్మవారే ద్రష్టవ్యం అన్నాడు యాజ్ఞవల్క్యుడు, చూడటానికి వీలు లేదన్నాడు ఉపనిషత్తులు. ఇవి రెండు విభేదిస్తున్నాయి. మరి వాడు ఎట్లా చూస్తాడు? వినండి, ఆత్మను చూడొచ్చా చూడలేమా ఇది నాకు నిర్ధారించండి గురువుగారు అని అడిగాడు వాడు. మీ ఉపనిషత్తులోనే నిగమమే చూడమన్నారు, సిద్ధాంతాన్నే మమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. సిద్ధాంతం ఇట్లా రెండు రకాలుగా చెప్తోంది. సిద్ధాంతం చెప్పలేదా? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఈ రాజులందరూ చచ్చిపోయిన వాళ్ళే, వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఉన్నవాడు నువ్వు నేను కూడా కదా, నీవు నేను కూడా అలాంటి వాళ్ళమే అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? జాతస్య హి ధ్రువ మృత్యు, పుట్టినవాడు చస్తూ ఉంటాడు, చచ్చినవాడు పుడతాడు అని చెప్పాడు కదా. రెండు మాటలు చెప్తే ఏది నమ్మాలి? ఇదిగో రెండు మాటలు చెప్పాడు. ఒక అద్వైతి మాత్రమే రెండింటినీ ఒకటి చేయగలడు, మిగిలిన వాడు ఎవడు చేయలేడు. అద్వైతికి మాత్రమే ఆ హక్కు ఉంది. ఎందుకంటే వాడికి మొత్తం తెలుసు కాబట్టి. మొత్తం తెలుసు అంటే ఏం తెలుస్తోంది వాడికి? పరమాత్మ తెలుసు, ప్రపంచం కూడా తెలుసు. ప్రపంచం అంటే జీవుడు జగత్తే కదమ్మా. వాడికి పరమాత్మ జీవ జగత్తులు తెలుసు. ఏమని తెలుసు అంటే జీవ జగత్తుల ఆభాసలు, పరమాత్మ సత్యం. వస్తువు తెలిసిన వాడికి ఆభాస, నువ్వు రకరకాల కాసుల పేరు పెట్టుకుంటే ఏమిటి, గొలుసు పెట్టుకుంటే ఏమిటి, నెక్లెస్ పెట్టుకుంటే ఏమిటి, వడ్డానం పెట్టుకుంటే ఏమిటి, ఇవన్నీ బంగారం అని నాకు తెలుసు కదా. అవి దొంగవాడు ఎత్తుకుపోతే బంగారం పోయిందంటాను కానీ నా గొలుసు పోయింది, నా గాజులు పోయినాయి అంటానా? అన్ను ఏమంటాను? అందరు కలిసి బంగారం పోయింది, ఇవన్నీ ఎంతుంటే అన్ని తులాల బంగారం పోయింది. బంగారమే పోతుంది కదా. దొంగవాడు బంగారాన్ని ఎత్తుకుపోగలడు కానీ గాజు గొలుసుల్ని ఎత్తుకుపోలేడు. అందుకే నేను చెప్పాను కదా, నా పేపర్ నాకు ఇచ్చి మీ కృష్ణుడిని మీరు ఎత్తుకుపోండి, నాకేం అక్కర్లేదు. అది ఆత్మవారే ద్రష్టవ్యం అంటే అది అర్థం. ఆత్మ చూచేదే కానీ చూడబడేది కాదు. మిమ్మల్ని రాంగానే ఎందుకు తిట్టాను అంటే, ఆత్మ చూచేదే కానీ చూడబడేది కాదు. చూడబడేదానికి దృశ్యమని పేరు. అది కనిపిస్తుంది, ఒకటి చూస్తుంది, ఒకటి కనిపిస్తుంది. జీవుడు అనేవాడు చూస్తాడు, ఎందుకంటే వాడికే శక్తి ఉంది. జగత్ అనేది కనిపిస్తుంది. మరి ఆ జగత్తులో ఆ జీవుడు అనే శక్తి లేదా అండి అంటే వాళ్ళలో కూడా ఉంది. కనిపించడము అనేటువంటి దాంట్లో భాతి లేకపోతే అది అస్థి అయితే నాకేం తెలుస్తుంది? కనిపించాలి కదా. చూసే నేను ఉండాలి, చూడబడే శక్తి అది కనిపించే శక్తి దానికి ఉండాలి. కనిపించే శక్తి తాడుకుంటే కదా అది పాములాగా కనిపిస్తుంది. దానికి కనిపించే శక్తి లేకపోతే మరి మీరు మాట్లాడుతున్నారు, అని మాట్లాడదు కదండి అంటే, జీవుడు అనేవాడు మాట్లాడతాడు, వాడికి బుద్ధం కూడా ఉన్నాడు. దానికి బుద్ధం లేదు, అస్థిభాతి ఉంది కదా. అస్థిభాతి ఉండకపోతే మీకు వస్తువు కనిపించదు. అవ్యక్తంగా ఉంది, దాంట్లో వ్యక్తమవుతోంది నీలో కదా. చూడబడేది చూసేది ఇద్దరూ ఒకటి కావడానికి వీల్లేదు. మరి ఇద్దరిని ఒకటి చేశారు కదండి మీరు. సిద్ధాంతంలో మనం చేశాం కదా అంటే, దృశ్యాన్ని ద్రష్టని ఒకటే చేసేసాం. ఎక్కడ చేసాం? దృక్కు అనేటువంటి సినిమా హాల్లో ఏం చేసాం? ఫోకస్ లైటు వెళ్ళింది కదా, అది వెళ్ళి
ఆ సినిమా తెర మీద దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళితే అక్కడ ఏం కనపడుతోంది అంటే నువ్వు వెళ్ళి చూడు, అక్కడ ఫిలిం కనపడుతోంది కదా. ఆ ఫిలిం జడం, ఒక జడమైన దాన్ని ఒక చేతనమైన దానిగా, నిజమైనటువంటి మనిషి కదులుతున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా నీకు సినిమా కనపడుతోంది. ఆ కనపడడానికి కారణం ఎవరు? అందులో ఉన్న కరెంటు. చూడండి రా, మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఆ సినిమా ఆ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే, ఆపరేటర్ దగ్గరికి వెళ్ళక్కర్లే, మీకు సినిమా హాల్ మొత్తం తెర మీద ఇంత సన్నగా ఒకటి వచ్చి తెరంతా వ్యాపిస్తుంది కదా. దాని ద్వారా దాని దగ్గరికి వెళ్ళు కదా. చూడబడితే అది దృశ్యం అవుతుంది. ఏది దృశ్యమో అది నశిస్తుంది కదా. జ్ఞానానికి గోచరించే దాని పేరు జ్ఞేయము అంటాం. జ్ఞేయం జ్ఞానంలో లయిస్తుంది. జ్ఞేయం జ్ఞానంలో ఎక్కడ లయించింది? సిద్ధాంతంలో చెప్పాను మీకు. ఏం చెప్పాను? నాలో నుంచి ఒక దృశ్య తరంగాలు ఒక వస్తువు దాకా వెళ్ళి ఆ వస్తువు దాటి పోలేక కదా అవి వెనుదిరిగి వచ్చినాయి. వెనుదిరిగి వచ్చేటప్పుడు ఆ దృశ్యాన్ని, ఆ రకమైనటువంటి బొమ్మనే నా దగ్గరికి తెచ్చినాయి కదా. అది కదా నాకు దృశ్యం కనిపిస్తోంది. కాబట్టి నేను చూసినది ఎవరు అంటే నా జ్ఞాన దృష్టే. నా జ్ఞానమే జ్ఞేయ రూపం పొంది. అప్పుడు చెప్పాను కదా, 68వ ప్రశ్న మీకు సిద్ధాంతం. అది మొత్తం 1000 సార్లు వినండి, మీకు సమాధి వస్తుంది. మీకు వినడానికి బద్ధకం. ఒక్క పాఠం వింటారు, యూట్యూబ్లో ఇప్పుడు పెడుతున్నారు కదా, ఒక్క పాఠం వింటారు, 4 ప్రశ్నలు వచ్చేస్తాయి. మేము అమ్మగారితో మేము మాట్లాడతామండి అంటే ఏంది మాట్లాడతారు మీరు నాతో కదా. నాతో ఎవరు మాట్లాడాలి? నా అంతవాడు నాతో మాట్లాడాలి కదా. వాడికి ఏదైనా అర్థం కాకపోతే నాయన ఇది అర్థం కా ఇదిరా ఇదేం చెప్తా. నువ్వేం మాట్లాడతావు? అది వినాలంటే బద్ధకం. ఆ బద్ధకం రోగము వీడిని చంపుతున్నారు. మాటకు ముందు ఫోన్లు చేసేది, మేము అమ్మగారితో మాకు ఒకసారి మాట్లాడించాం. ఏంది మాట్లాడు? ఒక నమస్కారం పడి. ఎందుకు నాకు నమస్కారం అక్కర్లేదు. మీ నమస్కారాల కోసం నేను చూడటల్లా. విన్నవాళ్ళైనా వింటారు కదా. ఎవరికి వాళ్ళకి ఇదేదో వస్తువేమో, ఆవిడ గబగబా ఇచ్చేస్తారేమో, తీసుకుని వెళ్ళిపోదాం. అట్లా తీసుకు వెళ్ళిపోయేది కాదు. సంవత్సరాల తరబడి కూర్చుని సాధన చేస్తేనే తెలుస్తుంది. ఊరికే తెలియదు. ఏం తెలుస్తోంది అంటే ఏం తెలుస్తోందో మళ్ళీ నేను రెఫరెన్స్ ఇచ్చినప్పుడే మీరు అవును కదా అంటున్నారు. జ్ఞేయము జ్ఞానంలో లయిస్తుంది, కానీ జ్ఞానం జ్ఞేయంలో లయించదు. జ్ఞానం ఎప్పుడూ నశించదు. నీకు నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలిగినప్పుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అందుకే అన్నాం. దాని తర్వాతనే బ్రహ్మజ్ఞానం కలగాలి అని. నీకేం తెలియాలి అంటే ఒకటి నశిస్తుంది, ఒకటి నశించదు, ఒకటి నిత్యం, ఒకటి అనిత్యం. నిత్యమైనటువంటిది నీలో ఒకటి ఉంది, అది చావదు. అనిత్యమైనటువంటిది చస్తుంది కదా. చస్తుంది కాబట్టే దీన్ని ఇక్కడే వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోతాను చెప్తారు. చూడండి, ఎవరైనా చచ్చిపోయినారంటే ప్రాణం పోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. ప్రాణం పోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. జీవుడు వెళ్ళిపోయిన తర్వాతే దేహాన్ని దహనం చేయటానికి వీలవుతుంది. జీవుడు ఇందులో ఏమాత్రం ఉన్నా, కోమాలో ఉన్నాను అనుకోండి, నన్ను తగలబెడతానంటే కోమాలో ఉన్నా లేచేస్తాను అంటే కోమా కాదన్నమాట. నిజమే కదురా. వెళ్ళిపోయాడు. ఇందులో వెళ్ళిపోయేవాడు చస్తే వెళ్ళిపోతాడా? చచ్చిపోయాడు. ఒకడు చచ్చాడు, ఒకడు పోయాడు. పోయినవాడు బతికే ఉన్నాడు, అంతే కదా. బతకపోతే ఎట్లా పోతాడరా కదా. ఒక చచ్చే శరీరం. అందుకే శాస్త్రం చాలా జాగ్రత్తగా తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఒక దాన్ని తయారు చేసుకుని ఒక కొంప కట్టుకుని ఆ కొంపలో నేను ప్రవేశించాను కదా. ఈ ప్రవేశించిన వాడిని ఎప్పుడైనా వదిలిపోతాను అంటే ఈ ఇనప కడ్డీకి అతుక్కున్నటువంటి నా అయస్కాంత జ్ఞానం ఎప్పటికైనా దీంట్లోంచి పోతుంది.
దీంట్లో ఉన్నంతసేపు ఇది అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. దాని పేరు నేను జ్ఞానము అన్నాను. అదే నా విశేషం కదా. అప్పుడు నా పేరు ఏమిటి పెట్టాము? చిద్విశేషం అని పెట్టుకున్నాం. చిత్ సామాన్యం అని పెట్టుకున్నాం. నా దగ్గర చిత్ సామాన్యము, చిద్విశేషము, సత్ సామాన్యము, సద్విశేషము నా దగ్గర 4 ఉన్నాయి. ఏమ్మా, ఇప్పుడు మా సామాన్యం దాకా పోవాకండి, విశేషం దగ్గరే ఉండండి. ఎందుకంటే మనకు తెలిసింది విశేషమే కదా. విశేషంతో చూడండి. అందుకని ఆత్మను చూడడానికి వీల్లేదు. ఎందుకని చూడడానికి వీల్లేదు? జ్ఞానం ఎప్పుడైనా జ్ఞేయంలో కలవదు, జ్ఞేయము జ్ఞానంలో కలుస్తుంది. జ్ఞేయం అంటే నీ చేత చూడబడే పదార్థం, అదే కదా జ్ఞేయం. జ్ఞానం నువ్వు జ్ఞాతవైపోతావు. నీ జ్ఞానం ఉంటే నువ్వు జ్ఞాతవైపోతావు. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేటువంటి మూడింటిలో జ్ఞేయం పోతుంది. జ్ఞాత, జ్ఞానము ఒకళ్ళైపోతారు. ఎందుకంటే నా జ్ఞానంతో నీ జ్ఞేయాన్ని చూసినప్పుడు కదా నేను జ్ఞాతనవుతున్నా. నా జ్ఞానం జ్ఞాత అవుతుంది, లేకపోతే జ్ఞానమే. అది నిరాకారం. ఎక్కడికి పోతే నిరాకారం అంటే ఆకారం లేనిది అనవాకండి. ఏ ఆకారమైనా పొందగలదు. కాబట్టి ఎన్ని జ్ఞేయాలు నువ్వు చూసినా వాటి ఆకారాలు అది పొందగలదు. అర్థమైందా? సరే, అందుకే ఆత్మను చూడటానికి వీల్లేదన్నాను. చూడాలి అంటే నా జ్ఞానంతోనే నేను చూడాలి. చూస్తే ఏమైపోతుంది అంటే అది కూడా ఆత్మే అయిపోతుంది. ఒక ఆత్మని ఇంకో ఆత్మ చూడదు, రెండు కలిసి ఒకటే అవుతాయి. కాదండి, మా దగ్గర చాలా ఆత్మలు ఉన్నాయి కదా, ఆత్మకు శాంతి కలగాలని కూడా మేము ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నాం కదా. మీ దగ్గర ఉన్నవన్నీ ఆత్మలు కావు. అయితే మాలో ఆత్మ లేదా అండి? ఉంది. ఏం ఆత్మ ఉందండి మీలో? ఆభాస ఆత్మ ఉందండి. గోదావరిలో అన్ని కుండలు ఉన్నాయి, అన్ని కుండల్లో సూర్యబింబం ఉంది. మళ్ళీ అది గుర్తు చేసుకోండి కదా. గోదావరిలో ఉన్న కుండల్లోని సూర్యబింబానికి కుండలో మాత్రమే చూపించగలిగిన శక్తి ఉంది. నా దగ్గర పైన ఉన్న సూర్యుడికి సమస్త విశ్వాన్ని చూపించగల శక్తి ఉంది కదా. అందుకని నా కుండలోని సూర్యుడిని నేను ఆభాస అన్నాను. ఒరిజినల్ సూర్యుడిని సూర్యుడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు. ఒక్క సూర్యుడే ఉంటాడు, సమస్త జీవులకు ఒక్కొక్కడుగా కనపడతాడు. కాబట్టి మనందరిలో ఉన్నది ఏమిటనాలి? ఆభాస. ఆ ఆభాసకి మనం ఎగ్జాంపుల్లో అంతవరకే తీసుకోవాకండి. సూర్యుడు బయట ఉంటాడు, నీ లోపలికి ప్రతిబింబం వస్తుంది. కానీ నీ లోపల ఉన్న సూర్య ప్రతిబింబానికి సూర్యుడు కూడా నీ లోపలే ఉంటాడు. ఎట్లా ఉంటాడండి నా లోపల అంటే? సద్ఘన చిద్ఘన ఆనందఘనమైన వాడు నీ లోపల నీ బయట అంతటా వాడే ఉండగలడు. వాడి ప్రతిబింబమే నీ లోపల పడింది. నీ లోపల పడడానికి కారణం నీ బుద్ధి అనేది అద్దంలాగా అటువంటి సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్ ఉంది దానికి, బుద్ధికి. దాంట్లో ప్రతిబింబం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరిలో ఉన్నది ఆభాస చైతన్యం. దాని పేరు అందుకని ఏమన్నాము? జ్ఞానము అన్నాము. ప్రజ్ఞ అనలా. ప్రజ్ఞ ఏది? నేను ప్రజ్ఞ, నీ నాది జ్ఞానం. నీ నాది జ్ఞానం, నీ నేను ప్రజ్ఞ. జాగ్రత్తగా వినండి. మళ్ళా నీకు నాది జ్ఞానము, జ్ఞానాన్ని మళ్ళీ నీకు అర్థం చేయించాలంటే చూడండి అర్రా, నీ జ్ఞానాన్ని నేను చూపిస్తా. ఇప్పుడు విశేష జ్ఞానం కదా మీ దగ్గర ఉన్నది. విశేష జ్ఞానం మీ దగ్గర కాదు, నా దగ్గర కూడా, మన అందరి దగ్గర ఉన్నది ఒక విశేష జ్ఞానం. ఎందుకంటే నేను మనిషిని నీకు మాట్లాడి కనపడుతున్నా కదా. నా జ్ఞానము ఇంద్రియాల ద్వారా నా ఎదుట ఉన్నదాన్ని మాత్రమే చెప్పగలదు. అవునా కాదా? నేను నా జ్ఞానంతో నా ఎదురుగా ఏముంటే దాన్ని మాత్రమే నేను చెప్పగలను. నాకు దూరంగా ఉన్నదాన్ని నేను చెప్పలేను. ఎందుకని చెప్పలేవు అంటే నా జ్ఞానం విశేష జ్ఞానమై నా కంటికే పరిమితమైంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను,
ఈ మాట మీరు వింటున్నారు. వినడం అనేది ఒక జ్ఞానము కదా, మీరు వింటున్నారు కదా. ఈ వినడం అనేటువంటి జ్ఞానం ఈ చెవికి ఈ నోటికి మాత్రమే పరిమితమైంది. మీరు అవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఎంత దూరమైనా వినపడుతోంది, కానీ లేకపోతే ఇక్కడికే పరిమితం అవుతుంది. దాన్ని విశేష జ్ఞానము అని గుర్తుపెట్టుకోండి. అంటే మీ కంటితో చూసినా, మీ చెవితో విన్నా, మీకు ఏం తోచినా, మీ మనస్సుతో ఆలోచించినా మీ మనస్సు కనపడుతోంది, అది విశేష జ్ఞానం. మీ జ్ఞానం నేను అన్న జ్ఞానం ఎక్కడుందంటే, నువ్వు ఇక్కడి నుంచి అమెరికా ఉన్నది చూడు అని చెప్తుంటే అమెరికాకు వెళ్ళింది. ఇప్పుడు కళ్ళతో చూడలే నేను. విశేష జ్ఞానంతో నేనేం చూస్తున్నాను? అమెరికా ఉంది అని చెప్తున్నా, ఉంది అని అంటున్నా, నేను చూడలే. ఆ ఉన్నది అని చెప్పేటువంటి జ్ఞానం నేను చెప్తోంది ఆ మాట నీకు. అక్కడ ఒకటి ఉంది, ఎందుకంటే అది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉండి అది సర్టిఫై చేస్తుంది. విశేష జ్ఞానంతో కాదు, అది సామాన్యంతో. మీకు సామాన్యం కూడా తెలిస్తే మీకు అది అర్థమవుతుంది. విశేష జ్ఞానం అయితే నేను కళ్ళు తెరిచి ఏం చూస్తుంటే నా కంటికి మీద నాకు హొరైజన్ వరకు కనపడుతుంది కదా. మరి నేను మొత్తం చూడాలి అంటే ఏం చేయాలి? సామాన్య జ్ఞానంలోకి వెళ్ళాలి. దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ప్రజ్ఞానం అప్పుడు ప్రజ్ఞేయాన్ని చూస్తుంది. ప్రజ్ఞానం ప్రజ్ఞేయాన్ని చూస్తుంది. విశ్వాంతరాళంలో అవన్నీ ఉన్నాయి. లేకపోతే నువ్వు ఎట్లా చూడగలవు అంటే, ఒక బృహద్దర్పణం పెద్ద అద్దం పెట్టి ఆకాశం అంత అద్దాన్ని బోర్లిస్తే ఆ అద్దంలో ఇవన్నీ నువ్వు కూడా దాంట్లో పడతావు విశేషాలన్నిటితో. అది ఇంకా పై పాఠము, అది మీకు అర్థం కాదు, ఇప్పుడే చెప్పను కూడా. ఇప్పుడు ఈ రెండు మీకు తెలిసినాయి కదా, విశేష జ్ఞానం ఏది, సామాన్య జ్ఞానం ఏది. యాజ్ఞవల్క్యుడు చూడమన్నారు కదా, వీరు కాని దానిని, అసాధ్యమైన దాన్ని ఎలా చూడమన్నారు? యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు? ఆత్మవారే ద్రష్టవ్యం అన్నాడు. ఆయన చూడమని చెప్పాడు కదండి. మీరేమో చూడడానికి వీలు లేదంటున్నారు. వీలు కాని దాన్ని, వీలు కాలేదని ఇప్పటిదాకా చెప్పారు, అప్రాప్య మనసా సహా అని. అసాధ్యమైన దాన్ని ఎలా చూడమంటారు? దార్శనికుడు అంటే చూచిన వాడని కదా అర్థం. దర్శించాడు అంటే చూశాడు అని. చూడడానికి వీలు లేని దాన్ని చూశాడు అంటే మేము ఎట్లా నమ్మమంటారు? దానికి ఏమన్నా అంటే జాగ్రత్తగా ఆలోచించరా, పదాన్ని కాకుండా దాని అర్థాన్ని గ్రహించు. ఈ పాయసం రుచి చూడు అన్నాడు అనుకో ఎవడైనా, అంటే కంటితో చూడమని కాదు, మనస్సుతో అనుభవించు. రుచి చూడు అంటే అర్థం ఏమిటి? అనుభవించు. చూడమ్మా, మీ పాఠానికి మీకు అర్థమైందా? మీరు నాకు వెలుగులు కనిపించాయి, నాకు పంచభూతాలు కనిపించాయి అని అంటున్నారంటే కదా, అది అనుభవించావా, చూసావా? మనస్సుతో చూసావు అంటే మనస్సు ఎన్నెన్నో బొమ్మలు కల్పిస్తుంది. కనిపించినవన్నీ చూసి అది చిత్త విభ్రమ కారణం. శబ్దజాలం మహారణ్యం, చిత్త విభ్రమ కారణం. శబ్దజాలం మహా అడవి లాంటిదిట. నిన్ను ఎటు కావాలంటే అటు అడవిలో తీసుకుపోతుంది. ఒక దారి ఉంటే దారిలో వెళతాడు, దారి లేకపోతే నీకై నువ్వు ప్రయత్నం చేస్తే. అందుకని ఎప్పుడు కూడా ఆ కోల్ మైన్స్లో ఉండేవాడు, కోల్ మైన్స్లో ఉంటాడు కదా ఒకడు, వాడు ఏం చేస్తాడు? వాడి తలకి ఒక లైట్ కట్టుకుంటాడు. నీ తలకి కట్టుకున్న లైట్ నీ గురువు. అనుక్షణం గురుదేవా 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 అని వెంట పెట్టుకోకపోతే నీ కర్మ అంతే అవుతుంది, అంతే కదా. ప్రతి క్షణము నీ గురువు నీ వెంట ఉండాలి. నువ్వు ఏ పని చేసినా సరే ఉండాలి. అద్వైత విద్య నేర్చుకునేటప్పుడు ఇంకా ఖచ్చితంగా ఉండాలి కదా. అట్లా లేకపోతే ఆ కోల్ మైన్స్ వాడు కనుక ఆ లైట్ కట్టుకోకుండా కనుక వాడు మైన్స్లోకి వెళ్ళాడంటే ఏమవుతాడు? ఏం కనపడదు. ఆ కోల్ మైన్స్లో ఉండేవాడు లైట్ కట్టుకుంటే ఏం కనపడుతుందంటే వాడి ముందే ఏది ఉంటే అది కనపడుతుంది.
నీ దగ్గర ఉన్న విశేష జ్ఞానం అట్లాంటిది. ఇంకా అంతకంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్తావురా, పెట్టుకో. అంతేగాని అహంకరిస్తే నేనే లైట్ అనుకుంటే మాత్రం చస్తావు, నువ్వే లైట్ అనుకుంటే పడతావు. ఎక్కడ? అంధకారంలో. అది మనస్సుతో అనుభవించు. అందలి తీపిదనం కంటికి కనిపించదు, నాలుక అనుభవించి చెప్పగలదు. నాలుక కూడా సొంతంగా పని చేయలేదు, మనస్సే జ్ఞానేంద్రియాలతో చేరి పదార్థంలోని శబ్ద స్పర్శ రూప రసగంధాలను గ్రహించగలదు. ఆత్మను చూడు అంటే అది నేనేనని మనస్సుతో అనుభవించు. వాక్కు మనస్సు జ్ఞేయాలని, అవి జ్ఞానాన్ని చూడబోయే జ్ఞానంలో లయమైపోతాయని, అనుభవం జ్ఞానానికని ఆ జ్ఞానాన్ని అనుభవించమని ఉపనిషత్తులు నీకు చెప్తున్నాయి. అనుభవం జ్ఞానానికిరా. ఒక ఉప్పు బొమ్మను, ఉప్పు బొమ్మ సముద్రం లోతు కనుక్కురావే అని పంపిస్తే ఉప్పుతో తయారు చేసా ఒక బొమ్మను. ఆ బొమ్మ ఏమిటి అంటే సముద్ర జలమే. ఉప్పు ఎట్లా తయారైంది? సముద్ర జలమే. సముద్ర జలంతో నేను ఒక ఉప్పు బొమ్మను తయారు చేసుకున్నా, బొమ్మను తయారు చేశా. ఇదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ. ఈ బొమ్మని నేను సముద్రపు లోతు కనుక్కోనరా అని దానికి ఒక దారం కట్టి దాన్ని నది ఆ సముద్రంలో దించా. అది ఏమైపోయింది? జీవో బ్రహ్మైవ నాపరహ అంటే అదే అర్థం. జీవుడు బ్రహ్మమే అయిపోతాడంటే ఏ జ్ఞానంతో నువ్వు జ్ఞేయాన్ని చూడకుండా నువ్వు జ్ఞానాన్ని లోపలికి పంపిస్తే నీ లోపలికి అంటే ఏంటిరా ఇది ఎప్పుడు మాయమైపోతుంటుంది నాకు. ఇదిగో దీనికి వచ్చిన జ్ఞానాన్ని దీని ద్వారానే దీని లోపలికి పంపించు. అయస్కాంతం ఇది ఏమైపోతుందంటే ఇది అయస్కాంతం అయిపోతుంది. దీని లోపలికి వెళితే ఇది అయస్కాంతం అయిపోతుంది. అయిపోయిందని మీరెట్టు చెప్పగలరంటే ఇదిగో దీని పక్కన అన్నీ అతుక్కుంటున్నాయి చూడు. అది కాకపోయినా దీనికి అతుక్కుంటున్నాయి. ఏం కనిపిస్తాయి కదా, చిన్న ఉన్నాయి. ఇదిగోరా దీన్ని లోపలికి పంపిస్తే చూడు ఇదే అయస్కాంతం అయిపోయింది కదా. చూడు అది అయస్కాంతం కాకపోయినా దాన్ని అతుక్కుంటోంది. దీన్ని లోపలికి పంపిస్తే ఇది అయిపోతుంది. నీ జ్ఞానాన్ని లోపలికి పంపించు. ఎవరిని పంపించాలి? జీవుణ్ణి పంపించమన్నాడు, జగత్తును పంపించమనలే. జగత్తును పంపించే శక్తి నీకు లేదు. దృశ్యాన్ని పంపించమనలే. దృశ్యం నా లోపలికి వచ్చింది, నాలో కలిసిపోయి దృశ్యం నీలో కలవడానికి అసలు అవకాశమే లేదు. దృశ్యం ఏమైపోతుంది? ఒక బొమ్మను తయారు చేశానమ్మా నేను. ఈ బొమ్మ ఉప్పుతో తయారు చేశా. దీనికి తలకాయ ఉంది, మొల ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బొమ్మ నేను తయారు చేశాను. ఈ బొమ్మకు ఓ దారం కట్టి నేను సముద్రంలో పంపించా. ఇప్పుడు ఏమైపోతుంది? దీని తల మొల అన్నీ సముద్రంలో కలిసిపోతాయి. దృశ్యం ఏమైంది? కలిసిపోయింది. జ్ఞానం ఏమైంది? ఆ ఉప్పు సముద్ర జలమే అయిపోయింది. జీవుడు బ్రహ్మమే అవుతాడు. అర్థమైందా? 68వ ప్రశ్న బాగానే వంట పట్టినట్టుంది. కొంచెం వంట పట్టినట్టే ఉంది. మొహాలన్నీ చూస్తుంటే మరి వెలుగుతున్నాయి. పర్వాలే, నా కృషి ఫలించింది అనుకుంటున్నా నేను. మన శరీరము జడము, ప్రాణం ఆడుతున్నా అది జడమే. ప్రాణం ఆడుతోంది కదండి, చేతనం కదా ఇది కాదు. మనస్సు ఒకటే సత్వప్రధానమైంది కాబట్టి గ్రహించే తెలివి దానికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, అది మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నిటినీ కదులుస్తోంది కదా. రాత్రి నువ్వు నిద్రపోతుంటే కూడా నీ గుండె కొట్టుకుంటూనే ఉంది, నీ రక్తం ప్రసరిస్తూనే ఉంది, నీ ఊపిరితిత్తులు గాలి తీసుకుంటూ వదులుతూనే ఉన్నాయి. రాత్రి అవి వదులుతున్నాయనే నాకేం తెలియదండి, నా గుండె కొట్టుకుందో లేదో నేనేం వినలేదు అని అనుకుంటే నువ్వు రాత్రి ఇంత పొట్ట నిండా తిన్నావు కదరా, నీ దుంపదగా. తెల్లవారేటప్పటికి దాన్నంతా గ్రైండ్ చేసింది ఎవరు?
లోపల పని చేయకపోతే మరి అది పని చేస్తుంటే జడం అంటారేంటండి? అది పని చేసినా జడము చేతనము అని దేన్ని అంటున్నామంటే, దేనికి తెలివి ఉందో. నీ గుండెకు తెలివి లేదు, నీ ఊపిరితిత్తులకు తెలివి లేదు. మేం పని చేస్తున్నామని వాళ్ళకి తెలియదు, మేం పని చెయ్యలేకపోతున్నాము అని అవి చెప్పటం లేదు. చెప్పినయ్యా ఎప్పుడైనా అట్లా అవి చెప్పేటట్లయితే నువ్వు క్యాన్సర్ 4th స్టేజ్ దాకా నీకెందుకు తెలియకుండా పోతుంది? ఫస్ట్ స్టేజీలోనే చెప్పచ్చు కదా, నాలో నేను కాకుండా ఇంకేదో ఒక పదార్థం వచ్చి చేరింది. అక్కడ కూడా చెప్పవలసింది ఎవరు చెప్తున్నారంటే, శరీరంలో ఏమాత్రం మార్పు జరిగినా మొట్టమొదట ఫీవర్ వస్తుంది. అది ఇండికేషన్. ఫీవర్ ఎవరికి వస్తోంది? రక్తం వేడెక్కుతున్నది. నీకు జ్వరం వచ్చింది అంటాడు. జ్వరం వచ్చింది అంటే జ్వరం ఎందుకు వస్తుంది అంటే శరీరంలో అన్నీ సక్రమంగా లేవురా, ఏదో అక్రమంగా ఉంది. అంతే, అక్రమమే కదురా. అందుకని గ్రహించే తెలివి కేవలం మనస్సుకే ఉంది. మనస్సుకే ఎందుకుందండి అంటే బుద్ధికి ఉండాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 పనులు చేస్తున్నాయే కానీ అవన్నీ ఒకటి కిందే లెక్క. సూక్ష్మ శరీరం అంటాం, దానికి మాత్రమే తెలివి ఉంది. అది ఎట్లా ఉంది? దానికి ఒక్కదానికే ఎందుకు తెలివి ఉంది? వీళ్ళందరూ ఆ రూమ్లో ఉన్నవాళ్లే కదా ఈ రూమ్లో. అంటే నా గదిలో చాలా వస్తువులు ఉంటాయి. కుర్చీ ఉంది, టేబుల్ ఉంది, సోఫా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మిర్రర్ కూడా ఉంది. నేను లైట్ వేయంగానే ఈ లైటు అన్నిటి మీద ప్రసరించి నాకు కనపడేది చేస్తోంది. కానీ నా అద్దం మీద అది లైట్ పడుతోంది, అద్దంలో ఇంకొక లైట్ కూడా కనబడుతోంది. నాకు అద్దము 2 పనులు చేస్తోంది. ఏమిటి? వెలుగులో తన్ని తాను చూపించుకోవడం కాక దాని తాలూకు ఆ ప్రతిబింబాన్ని కూడా నాకు చూపిస్తుంది. మిగిలిన వాళ్ళని నాకు ప్రతిబింబాన్ని చూపించడంలా కదా. అది మీ మనస్సు. మనస్సు అంటే బుద్ధి. మనస్సు అంటే మళ్ళీ మనస్సుకు తెలివి ఉందా అని అనకండి, బుద్ధికి తెలివి ఉంది. ఎందుకంటే విచక్షణ జ్ఞానం బుద్ధికే ఉంది. అందుకని ఏ పని చేసినా విజ్ఞానమై కోసం, అందుకని ఏ పని చేసినా ఏముంటుంది? అది నేను చేశా. ఆ లైటు నేను చూపించాను, నీ గదిలో చీకటిని పోగొట్టి వెలుతురు నేను కలిగించాను అని లైట్ అంటే, అవును లైట్ వేయకపోతే నేను ఇట్లా రూమ్లోకి వెళ్ళగానే ముందు స్విచ్ వేసా కదా, స్విచ్ వేయగానే లైట్ వెలిగింది కదా, లైట్ వెలగబట్టి కదా నాకు ఈ గదిలో వస్తువులన్నీ కనిపించాయి. కాబట్టి లైటే చూపించాను అంటే నేను నువ్వు లైట్ చాలా గ్రేట్ అని అంటానా? ఏమంటాను? కరెంట్ లేకపోతే నువ్వేం చూపిస్తావే అంట. నీ కరెంటు చూపించిందా? నా కరెంటు చూపించదు. నా కరెంటు ఉంటుంది. ఉండడం అనే పని అది చేస్తుంది, చూపించడం అనే పని నువ్వు చెయ్యాలి. అందుకని దాన్ని ఉపాధి ధర్మం అన్నాం. అర్థమవుతుందా? కాబట్టి నాలో ఉన్న శరీరంలో 24 తత్వాలు ఉన్నప్పటికీ నా 24ంటికి చేతనం లేదు, ఒక్కదానికి మాత్రమే ఉంది. దాని పేరు బుద్ధి. అందుకని ఎవడైనా ఏదైనా వెధవ పని చేస్తే ఏంరా నీకు బుద్ధి లేదా అని అడుగుతాం, కానీ నీకు మనస్సు లేదా అని అడగం. ఎవరినన్నా ఏమని అడుగుతాం? బుద్ధి లేదా అంటే బుద్ధి పని ఏమిటి? ఏదైనా విచక్షణ జ్ఞానం దానికే ఉంది. నీ బుద్ధే చెప్పాలి, ఇది చేస్తే ఈ నష్టం వస్తుంది, అది చెప్తూనే ఉంటుందిరా. మీరు ఏమన్నా పని చేసినప్పుడు నువ్వు చేస్తున్న పని చెడు అని నీకే తోస్తుంది, అయినప్పుడు దాన్ని ఎదిరించి నువ్వు చేస్తావు. దొంగవాడికి తెలీదా? దొంగతనం చేస్తే, హత్య చేస్తే కదా జైలుకు వెళతాను అని తెలియదా? మా గురువుగారు మమ్మల్ని పంపించేవాళ్ళు, వెళ్ళి అడగమనేవాళ్ళు, నాయన మీరందరూ హత్య చేసి ఇక్కడికి వచ్చారు కదా, మరి మీకు హత్య చేస్తే మీ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తామని మీకు తెలియదా అని. అమ్మ అన్నీ బాగా తెలుసు, మరి ఎందుకు చేశారు? మాకు అన్నీ మా షావుకారు చూసుకుంటామని చెప్పాడు,
అన్నీ చూసుకుంటాడట వాడు. ఎందుకంటే వాడు జైలుకు పోతే వాడి పిల్లల్ని వాళ్ళ తిండి తిప్పలు వ్యవహారం కోర్టు కేసులు అన్నీ వాడు చూసుకుంటాడు అన్నవాడు ఒకడు. ఇంకొకడు మాకప్పుడు వాడు చేసిన ద్వేషం దాని ముందర ఇవన్నీ బలాదూరు అనిపించినాయి, అందుకని చంపి పారేసాం, తర్వాత సంగతి చూద్దాం. చంపేవాడికి కూడా వాడి బుద్ధి కూడా చెప్తున్నది, ఒరే నువ్వు చేస్తున్న పని వల్ల ఏ పని అన్నా చేయండారా, మీ లోపల నుంచి ఒకడు మాట్లాడతాడరా. లంచం తీసుకునేవాడు లంచం తీసుకుంటూ ఉంటే వాడు కూడా అటు ఇటు చూడమంటాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎవడు చూడకుండా ఎందుకు బళ్ళ కింద చేయి పెడుతున్నాడు? ప్రతివాడి బుద్ధి పనిచేస్తోంది, కానీ దాన్ని అధిగమిస్తున్నాడు. వాడా ఏం కాదు లేపో, ఎందుకంటే ఎవడు చూడలేదు కదా. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా? లోపల ఉన్నవాడికి తెలీదా? లోపల పెద్ద హెడ్లైట్ పెట్టుకున్నావు, వాడికి సమస్తం తెలుసు. అందుకే వాడే ఏమంటున్నాడో తెలిసిన, ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు కదా, ఎవడికి వాడికి ఊరికే పలకరించడానికి పోండి మీరు. ఆ కష్టం వచ్చిన వాడిని, ఏంట్రా నాయన ఇంత కష్టం వచ్చింది, ఏదో వాడిని పలకరించాలి. అంతా నా కర్మ, నా కర్మ, వాడి కర్మడ. ఎందుకని ఆ హెడ్లైట్లో వాడు చేసిన తప్పు కనబడుతున్నది, వాడే ఒప్పుకుంటున్నాడు. అంటే ఎవడు తెలియకుండా తప్పులు చేయటంలే. మరి తెలియకుండా తప్పులు చేయటం లేదంటే తెలిసి ఈ కష్టాలన్నీ ఎందుకు రాబడుతున్నావు? ఇందులోంచి బయటికి రారా నాయన ఇప్పటికన్నా. కఠోపనిషత్తు అదే చెప్పింది, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత. నీకు చెప్పేవాడు ఎవడో దొరుకుతాడు, రామనాథం గారు లాంటి వాడు, వాడి దగ్గరికి వెళ్ళు. ప్రాప్యవరాన్ని బోధత, వాడి దగ్గరికి వెళితే నీకు చెప్తాడు, నీకు అది సంపాదించి పెట్టే వ్యవహారం వాడు చెప్తాడు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? ఆ బిజినెస్లో ఉండే రహస్యాలు వాడు చెప్పాలి. వాడు చెప్పకపోతే ఎవడికి వాడికి సొంతంగా ఏం రాదు. వాడికి ఎవడో ఒకడు చెప్తాడు కదా. దానికే ట్రైనింగ్ పీరియడ్ అంటున్నాం కదా. ప్రతిదానికి ట్రైనింగ్ పీరియడ్ ఉంది, కానీ మూడిటికి మాత్రం ట్రైనింగ్ పీరియడ్ లేదు, అస్సలు లేదు. నో ట్రైనింగ్. అరే ఎవరు ట్రైన్ అయ్యి పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచుతున్నారా? కనీసం ప్రపంచానికి దొంగని, తోడుబోతుల్ని కదా, దుర్మార్గుల్ని, హంతకుల్ని ఈ ప్రపంచం మీద బారేస్తున్నారు. వాళ్ళన్నీ చేస్తుంటే రాక్షసులు, వాళ్ళే రాక్షసులు. ఏం చెప్తారు? నీ దగ్గర ఒక బుద్ధి అనేది ఒకటి ఉందిరా, సాధన ఇది. ఆత్మను చూడాలి అని చెప్పాడు కదా, సాధన చెప్తున్నాడు. సిద్ధాంతం కిందటి ప్రశ్నలో అయిపోయింది. సాధన వినండి. ఎట్లా సాధన చేయాలి? కళ్ళు మూసుకుని కూర్చోమన్నాడా? లేదు లేదు, అస్సలు కూర్చోవద్దు. తెలివి, గ్రహించేటువంటి తెలివిని శరీరంలో బుద్ధి అనే పదార్థానికి ఉన్నది, అది నీ దగ్గర ఉంది. ఎందుకు దానికి అంత శక్తి వచ్చిందంటే అది ఏమీ లేకుండా శుద్ధంగా ఉంది, శుద్ధమైన బుద్ధి. ఆ బుద్ధి మీదనే పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం పడుతున్నది. దాని పేరు ఆభాస. వస్తువు లోపల ఉన్నటువంటి బింబం, బింబం ప్రతిబింబం రెండు ఉన్నాయి నీకు. బింబం ఎప్పుడూ కూడా ఒక దాంట్లో బంధించబడదు, ప్రతిబింబం బంధించబడుతుంది. బంధించబడుతుంది అంటే అది కూడా బంధించబడదు, కానీ బంధించబడినట్లు కనిపిస్తుంది. ఎట్లా? అది కూడా కనుక్కోండి. అద్దం పెట్టుకుని అద్దం ముందర నువ్వు నుంచో, ఆ అద్దంలో పడింది అంటావా, అద్దం మీద పడింది అంటావా? నీ బొమ్మ అద్దంలో పడింది అంటావు. చూడు, జాగ్రత్తగా విను, నీ మాటలే. అద్దం లోపలికి దాన్ని ఆ గ్లాసుని తోసుకొని లోపలికి వెళ్ళిందా? అద్దం మీద పడింది నీ బొమ్మ, కానీ నీకేం కనిపిస్తోంది? అద్దం లోపల కనిపిస్తోంది.
అద్దం లోపలికి ఎలా పోతుంది? మరి అటువంటి బుద్ధి నా దగ్గర ఉంటే, ఆ అద్దం నా దగ్గర ఉంటే, ఎందుకండి నాకు మొత్తం ప్రపంచం కనిపించవచ్చు కదా? నా దగ్గర ఉన్న బుద్ధి అద్దం అని మీరే అంటున్నారు. ఆ అద్దంలో మొత్తం ప్రపంచం కనిపించవచ్చు కదా? ఎందుకు నా వాళ్ళే కనపడుతున్నారు? నా మూడే. ఎవడి బుద్ధిలో వాడికి అమ్మో ఈ మూడుతో చాలా ప్రమాదం కదా, అది వదలదు. ఎందుకు వదలదు అంటే దీనికి ఆ మూడితోనే సంబంధం. దేవుడికి నాదికి, నేనుకు కాదు. నువ్వు నేనును నాదిని విడదీసుకోలేకపోబట్టి నీకు నాదే తెలుస్తూ ఉంటుంది. ఆలోచించు. నాదికి కావలసిన వాళ్ళు ముగ్గురు. ఎందుకంటే DNA టెస్ట్ చేసుకుంటే నీకు నాది తెలుస్తుంది కదా. నా నాది, నా కొడుకు, నా 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 ఆస్తిలో నాది ఏం తెలుస్తుంది ఏంటంటే ఆ డబ్బులు నావి, పత్రాలు రాసుకుని పెట్టుకుంటా కదా. నాది అని బ్యాంకులో ఉన్న డబ్బులు నాది అని అంటున్నాను. ఎట్లా అంటున్నాను? వాడు ఆ డబ్బు తీసుకుని నాకు ఆ డబ్బు నాది అని నా నా బ్యాంకు నా పాస్బుక్ మీద వాడు రాసిస్తున్నాడు. నీ డబ్బులు నేను తీసుకున్నాను. పాస్బుక్ మీద రాయకుండా ఆ బ్యాంక్ వాడికి నేను డబ్బులు ఇచ్చేస్తానా? రూపాయి కూడా ఇయ్యను. వాడు ఒకవేళ ₹1 రాయకపోతే ఎందుకు రాయలేదని కూడా అడుగుతా. ₹6 నువ్వు తీసుకుంటావా కదా. కాబట్టి నాది అని ఎప్పుడైతే నేను నాది అంటే ఈ నాదిది కదా, విశేషాంది. అసలు నీ దగ్గర ఉన్న 3 విశేషాలు వేరా. సామాన్యం ఎవరికి పెళ్ళం కాదు, ఎవరికి కొడుకు కాదు, ఎవరికి సంబంధమే లేదు. భానుమతి అంటే వైఫ్ ఆఫ్ మల్లికార్జున శాస్త్రి అనాల్సింది కానీ నేను ఎవరికి భార్యని కాదు. నేను అనేవాడు నాది. అప్పుడు నాది రామాయణంలో అరుణ్ గోవిల్ రాముడి పాత్ర వేస్తే, ఆ అమ్మ సీత పాత్ర వేస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చూసేవాడు అంటున్నాడు. కానీ నిజంగా వాళ్ళు భార్యాభర్తలా? మరి రామాయణంలో రాముడు సీత భార్యాభర్తలే కదా. అక్కడ రాముడు సీత కాదు. అరుణ్ గోవిలు దీపికని నేను రాముడు సీతగా చూస్తున్నా. అవునా? నాటకం తెలుసుకోండిరా నాయన అంటే నాటకంలో ఇన్వాల్వ్ అయిపోయింది. కొంతమంది ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు, ఏడుస్తుంటారు. అయ్యో టీవీ సీరియల్ చూసి ఏడిచే వాళ్ళు ఉన్నారు, సినిమా కాదు. టీవీలో సీరియల్ చూస్తారు కదా అందరూ. టీవీలో బొమ్మలు వచ్చినాయా, టీవీ మీద బొమ్మలు ఉన్నాయా? అవి బింబం కాదు, ప్రతిబింబం అంటానికి. బింబం ఎక్కడుంది? ఆ టీవీ స్టేషన్లో ఉంది. వాడక్కడ సీరియల్ వేస్తేనే నీకు ఇక్కడ సీరియల్ కనపడుతుంది. ఇది నీకు యథార్థంగా కనపడుతోంది. అక్కడ వస్తువు ఉంది, ఇది ఆభాస. ఆభాస కాకపోతే మీ ఇంట్లో టీవీలో, వీడింటో టీవీలో, వాడింటో టీవీలో సేమ్ రాదు. సేమ్ వచ్చిందా రాలేదా? అక్కడ ఒకటే ఉంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. నీకు వస్తువు ఆభాసాన్ని టీవీలోనే చూపిస్తా. ఆలోచించరా? కొంచెం జ్ఞానం కలిగితే అమ్మ, కొంచెం ఆలోచించడం చేతనైతే. అందుకే భగవద్గీత ఏమంది? సుసుఖం కర్తుం అవ్యయం. చాలా ఈజీరా, నువ్వు ఎందుకో డిఫికల్టీ ఫీల్ అవుతున్నావు. కానీ ఇంత తేలికైంది అసలు ప్రపంచంలో ఇంకోటి లేదు. చాలా తేలిక. ఎవడికి? వచ్చిన వాడికి. ప్రొఫెసర్కి లెక్క చాలా తేలిక, స్టూడెంట్కి లెక్క చాలా కాంప్లికేటెడ్. స్టూడెంట్ కూడా క్లూ తెలుసుకున్నాడు అనుకో, వాడికి కూడా తేలిక కదా. క్లాస్లో వాడే చెప్తున్నప్పుడు ఒకడికి ఎవడికో బాగా తెలిసిపోతుంది, అందరికీ తెలియదు.
వాడు వెళ్ళి గబగబా ఒరే నాకు కొంచెం చెప్పరా అంటే వాడేం ప్రొఫెసర్ కాదు, అయినా వాడు ఆ లెక్క చెప్పగలడు. క్లాసులో పిల్లలందరికీ చెప్పగలడు. ఎలా చెప్పాడు వాడు? వాడు వీడు అందరిది ఒకటే బ్రెయిన్ కదా, మరి వాడి బ్రెయిన్కి ఎట్లా తెలిసింది, వీడి బ్రెయిన్ ఎందుకు తెలియలే? వాడి బ్రెయిన్ షార్ప్ చేసుకున్నాడు వాడు, అందుకని. అంతేగాని టీచర్ వాడికి ఎక్కువ చెప్పి మిగిలిన వాడికి తక్కువ చెప్పలే, ఒకటే చెప్పాడు. విన్నవాడికి అర్థమైన వాడికి అర్థమైంది, లేకపోతే లేదు. దానికి జ్ఞానదృష్టి అలవాటు చేయి. జ్ఞానదృష్టి వెంటనే చెప్తూ ఉన్నది డైరెక్ట్గా నీ లోపలికి లాక్కోగలిగిన శక్తి నీకు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే ఒక పెనం మీద కాలకుండా దోసెపిండి పోసేసేయండి. ఇంకా పెనం పెట్టాం పొయ్యి మీద, కాళ్ళే దోసెపిండి వేసి బాగా నేర్పండి. దోశ వస్తుందా? పోని తర్వాత మంట పెట్టి తర్వాత ఎంత నెయ్యన్నా నూనెన్నా ఏమన్నా పోయండి, అది రాదు కదా. ఎట్లా ఉంటుంది? పిండి ముద్దలాగా ఉంటుంది. పెనం కాలితే పిండి దోశ వేస్తే చక్కగా లేచొస్తుంది, దోశలాగా లేచొస్తుంది. కాలిన పెనం మీద ఎంత ఈజీగా అర్థమవుతుందో, వైరాగ్యం అనేటువంటి దాంతో కాల్చుకోండి ముందు మీ బుద్ధిని. అది ఎక్కడ దొరుకుతుందండి వైరాగ్యం? ఏ షాప్లో అమ్ముతున్నారు? ఏ షాపులో అమ్మరు. ఈ ముగ్గురి మీద విముఖత రండి, అదే వైరాగ్యం. ఈ ముగ్గురిని పట్టుకు చావకండిరా, ఈ ముగ్గురితోనే వ్యవహారం అంతా తిప్పలు వచ్చింది. అసలు రోజంతా మనం పనిచేస్తాం ఈ ముగ్గురి కోసమేనా? మరి ఎందుకురా? మన కోసం మనం చేసుకోవాలా, ఆ ముగ్గురు కోసం చెయ్యాలా కదా? ఆ ముగ్గురు కోసం చేయడానికి ఇంక 8 గంటలు టైం ఇచ్చాడు నీకు పరమాత్మ. ఒరే వాళ్ళ కోసం కూడా చేయరా, ఎందుకంటే నాది ఉంది కదా, నాది కోసం. దాన్ని వ్యవహార సత్యం, పారమార్థిక సత్యం కాదు. 16 గంటలు ఇంకా నీకే ఇచ్చారా, 8 గంటలు మాత్రం వాళ్ళ కోసం చెయ్యి. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకపోతే నీకు పాపం కూడా వస్తుంది. చెయ్యి. నువ్వు 8 గంటలు నువ్వు హాయిగా నిద్రపో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. మిగిలిన 8 గంటలు నీ కోసం నువ్వు ఈ పని చేయరా అంటే, ఇక్కడికి వచ్చిన వారానికి 1 గంటన్నర మేము వచ్చి ఖచ్చితంగా వింటామమ్మా, అప్పుడు ముగ్గురిని ఏం తలుచుకోం. ఏం చెప్పమంటారా నాయన? అంటే నీకు రోజుకి 24 గంటలు టైం ఇచ్చి నీ కోసం వాడుకోవడానికి నీకు 8 గంటలు ప్రత్యేకంగా ఇస్తే, ఆ 8 గంటలు కూడా ఆ ముగ్గురి కోసమే ఖర్చు పెట్టి చివరికి మరణ సమయంలో అయ్యయ్యో అయ్యయ్యో నేనంతా పోగొట్టుకున్నానే. ఏదో వాడు దీపం పగలంతా బారెడ్నేసట, దీపం దగ్గర దిగనేస్తా ఉన్నంత ఒక సాలెవాడు పగలంతా బారెడు నేసాట, అంత గుడ్డ నేసాడు అంతే. దీపం తెస్తే ఆ చీకట్లో ఈ మొత్తం నేస్తాట వాడు, ఇంకా నేసేదేముంది? అది జీవితాంతం ఆ ముగ్గురి కోసమే చేసి, ఆ ముగ్గురు ఏమన్నా నీకు చేస్తారా అంటే అబ్బే, చచ్చిన తర్వాత నీ కథ తెలుస్తుంది కదా. ఎందుకు వీడి దుంపలేగా అనవసరంగా కాశీకి పోయి చావబోయే ముందర 2 కోట్లు ఖర్చు పెట్టాడు, 2 లక్షలు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఇంకేదో చేసి వచ్చాడు. అది కూడా మాకే ఉంచితే మేమే తినేవాళ్ళం కదా. అంటే ఈ ఉంచిందంతా తిని ఏం చేస్తున్నారో, ఇంకా ఏం ఉంచాలో కదా. తొందరగా ఎప్పుడెప్పుడు తీసేస్తారా? ఎందుకంటే తొందరగా తీసేస్తే సొంత గారెలు వండుకొని తినచ్చు. వీడిని ఎప్పుడు పంపించేస్తే అయిపోతుంది మన పని. అంతే. అలాంటి వాళ్ళ కోసమా ఇంత కష్టపడుతున్నావు? ఆలోచించు.
అయితే వాళ్ళకి చేయొద్దని చెప్పటం లేదు కదా. వైరాగ్యం అభ్యాసం రెండు సైమల్టేనియస్గా జరగాలి, లేకపోతే నీ బండి కదలదు. నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాను, కర్నూలు బస్ స్టాండ్లో కూర్చున్నాను, హైదరాబాద్ బస్సు కూడా వచ్చింది. నేను బస్సు ఎక్కితే ఇప్పుడు కాకపోతే రేపైనా పోతా. బస్సు కదులుతుంది, బస్సు కదిలితే కర్నూలు దూరం అయిపోతుంది. హైదరాబాదు ఎప్పుడో ఒకప్పుడు ఒకవేళ ఆ బస్సు ఎర్ర బస్సే అనుకోండి, మెల్లగా అన్నా పోతుంది కదా. ఎప్పుడో ఒకప్పుడు నన్ను 10 గంటలకైనా హైదరాబాద్ చేరుస్తుంది. నేను బస్ స్టాండ్లో కూర్చుని నాకు హైదరాబాద్ పోవాలనుంది, నేను హైదరాబాద్ పోవడానికే వచ్చాను, బస్ స్టాండ్లో బాగా కూర్చున్నాను, సీట్ బాగానే ఉంది, కూర్చున్నాను, సీట్ నేను ఆత్మ తెలుసుకోవడానికే దేహం ధరించాను అని వచ్చి హాయిగా సీట్లో కంఫర్టబుల్గా కూర్చున్నాను. ఏం లాభం లేదు. ఆలోచించండి. వైరాగ్యం అంటే అది. వైరాగ్యం అంటే ఏదో కాదు, అభ్యాసం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నాకు కర్నూలు దూరం అయిపోతూ ఉంటుంది. నేను హైదరాబాద్కి వెళుతూ ఉంటే కదా, ఇక్కడే కూర్చుని అమ్మో 210 కిలోమీటర్లు, నేను ఎప్పుడు పోవాలబ్బా, ఎప్పుడు ప్రయాణం చేయాలి, నా కారు గంటకి 10 కిలోమీటర్లు కూడా పోదే అని నేను అనుకుంటే నేను పోలేను. ఆలోచించండి. వైరాగ్యం అంటే ఇంకేదో ఏదో కాదు, ఎక్కడి నుంచి తీసుకురాక్కర్లే, అన్నం తినకుండా తలదూకోకుండా కదా. నేను ఏమైనా సరే నాకు ఆత్మ తెలియాలండి, నేను ఇవాళ నుంచి నిరాహార దీక్ష పెడుతున్నాను, సన్యాసం పుచ్చుకుంటున్నా. నీ బొంద సన్యాసం పుచ్చుకున్నా ఏం పుచ్చుకున్నా ఏమీ లాభం లేదు. ఎందుకని? నాదితో నువ్వేం చేయలేవు. నాదితో నేను ఉపవాసాలు ఉంటున్నానండి, ఉపవాసాలు ఉంటే నువ్వే నీరసం వచ్చి చస్తావు కదా. నీ ఇష్టం, ఆలోచించు. అందుకని తెలుసుకోవడానికి ఏం చెప్పిందంటే, దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టి, రామనాథం గారి దగ్గర మంచి కళ్ళద్దాలు ఉన్నాయి, ఆ అద్దాలు కొనుక్కోండి అందరూ, డబ్బులు ఎక్కర్లే, అడిగితేనే ఇచ్చేస్తాడు మహానుభావుడు కదా. ఆ షాపు, రామనాథం గారి షాప్ ఎట్లాంటిది అంటే, ఎవడికి ఏ అద్దాలు కావాలో వాడికి చేస్తాడు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు వాడు బిల్ పే చేయమంటాడు, ఇక్కడ బిల్ పే చేయమని అడగడు. దృష్టి జ్ఞానమయీం కృత్వా, ఇక్కడ కూడా అడుగుతాడు. ఏం అడుగుతాడంటే, టైం స్పెండ్ చేయండి రా నాయన, లేకపోతే ఊరికే డబ్బులు ఖర్చు పెట్టద్దు, కానీ కాలాన్ని ఖర్చు పెట్టాలి. కాలం నువ్వు సంపాదించుకున్నదంటే నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతాను అని తెచ్చుకున్నావు. ఆ టైం అయిపోయిందంటే ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండనివ్వడు. ఇప్పటికే మనకి 40, 50, 60, నాకైతే 80, 82 అయిపోయింది. మీకు ఎంత అయిపోయిందో మీకే చూసుకోవాలి. మీ టైం ఇంకా ఎంత ఉంది అని ఎవడు చెప్పలేడు, ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు. ఏమయ్యా చెప్పలేదు, వాడు 100 ఏళ్ళు బతుకుతాడని చెప్పావు కదా, శతమానం భవతి అని ఆశీర్వదించావు కూడా కదా, మా వాడు ఎందుకు చచ్చిపోయినాడయ్యా అని అడిగితే జరిగింది చెప్తాం కానీ జరగబోయేది చెప్పలేం. ఆ మాట ముందే ఆడవచ్చు కదా. నీ దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చినప్పుడే మేము జరిగినవన్నీ చెప్పగలం, కానీ జరగబోయేది మేము చెప్పలేము అని మీరు చెప్పచ్చు కదా. చెప్పరు. మొత్తం ఫ్యూచర్ అంతా నీకు ఇక్కడ ఇంత, అదంతా వాడు అట్లా కల్పిస్తాడు. అంటే వాడికి కొంచెం తెలిసేమో ఏం చేస్తాడు. నేను వాళ్ళని కూడా ఏమనను, నీ టైం నీకు తెలియదురా నాయన, నెక్స్ట్ మూమెంటు మనది కాదు. గాలి వదిలిన తర్వాత మళ్ళీ పీల్చడానికి నాకు టైం ఉందో లేదో నేను చెప్పలేను. ఏ క్షణంలోనైనా బుడగా టప్పని పగిలిపోతుంది. అందుకని ఇప్పుడే నువ్వు నీ ఉప్పు బొమ్మని సముద్రంలో ముంచు, సంసారంలో ముంచవారు. సంసారంలో ముంచితే
ఏమైపోతావు? తేలవు, మునిగిపోతావు. అందుకని సముద్రంలో ఉంచు. ఏం సముద్రం అండి? బ్రహ్మానంద సాగరం. ఆ సాగరం దాకా ఎట్లా వెళ్ళాలండి? రమణాథన్ గారి నౌక రెడీగా ఉందిరా, ఎక్కరా నాయన. ఆ పడవ తీసుకుపోతుంది. నీ కంట్లో నీళ్లు రాకుండా, నీ కాలికి దుమ్మంటకుండా, కాలు తడవకుండా నిన్ను తీసుకెళ్తుంది. నీ కాలు తడవనివ్వదు, ఎందుకంటే నిన్ను కష్టపడినియ్యదు. మరి ఏం చేయమంటారండి? ఏం చేయక్కర్లేనాయన, నీ దృష్టి జ్ఞానమయం కృత్వ, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. వాడికి తెలివి గల వాడికి ఆ తెలివి ఉందేమో కానండి, మా అందరికీ ఆ తెలివి లేదే. మీ అందరికీ ఆ తెలివి లేదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే కంసలివాడు 22 క్యారెట్స్ గోల్డ్తోనే అందరి సొమ్ములు చేశాడు. మీ నగ మెరుస్తోంది, నా నగ మెరవటం లేదు అంటే తప్పెక్కడుందర్రా? నా గాజులు మెరుస్తూ ఉన్నాయి, మీ గాజులు మెరవట్లేదు. నేను నా 50 ఏళ్ల నాడు చేయించుకున్న గాజులు మెరుస్తున్నాయి, మీ గాజులు మెరవట్లేదంటే నేను సరిగా మెయింటైన్ చేయటంలే, అందువల్ల నా గాజులు ఇట్లున్నాయి. నువ్వు కూడా అట్లా ఉన్నట్లయితే నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే, ఎందుకంటే ఒకడికి ఎక్కువ తెలివి ఒకడికి తక్కువ తెలివి ఇవ్వలే పరమాత్మ. మరి వాళ్ళకి చాలా తెలివి ఇచ్చారండి, అందుకనే వాళ్ళు అంత బాగా ఉన్నారు, మేము అట్లా లేము కాదు. నువ్వు పెరిగిన వాతావరణంలో నువ్వు నీ తెలివిని పెంచుకోలేదు. దేంట్లో పెంచుకున్నావు? అమ్మో, అక్కడ పెంచుకోకపోతే నువ్వు ఇంత కోటీశ్వరుడు ఎట్లవుతాడు రా? సిఆర్లు, ఎన్ని సిఆర్లు ఉన్నాయి? అది పెంచుకోకుండానే వచ్చిందా? చెప్పరా, నిజం చెప్పండి రా కదా. ఆలోచించండి. అమ్మగారు ఇట్లే చెప్తూ ఉంటారులే, ఎన్ని చెప్పినా మన పని మనకు మామూలు తప్పదు కదా. మనస్సు అనాత్మను చూడడానికి అలవాటు పడింది, అనాత్మను చూడటానికి అలవాటు పడింది మనస్సు. దానికి అదే నేర్పించావు. ఎందుకంటే చిన్న పిల్లవాడు పుట్టినవాడు, వాడు పరమాత్మే అనుకునే బతుకుతున్నాడు. వాడు తల్లి గర్భంలో ఉండగా కూడా, నాయన ఈ బందికానాలో నన్ను పెట్టవాకు, నన్ను బయటికి పంపించు, నేను నిన్నే తెలుసుకుంటాను అని అన్నాడు. పరీక్షిత్ అనే వాడిని అందుకే అంటారు, పరీక్షిస్తున్నాడు వాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు కనిపించిన ఆ విష్ణువు ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదు అని ఆ పిల్లవాడు వెతుక్కుంటున్నట్ట. పుట్టిన బిడ్డ. మనం వాడికి ఏం చూపిస్తున్నామంటే ఎర్రని గిరకపళ్ళు చూపించి, ఒరే ఇదిగో ఇది చూడు, ఇది మీ అమ్మ, వీడు మీ నాన్న, నేను అత్తనరా. అబద్ధాలు చెబుతోంది అత్త అని వీపు మీద అందుకే బాగా చావ కొడతారు. వాడికి పేరు పెట్టేటప్పుడు ఆ అత్తని వీపు మీద కొడతారు. ఎందుకని? వాడు పరబ్రహ్మ అయితే నువ్వు చిచ్చు గిచ్చు అని పెడుతున్నావేమిటది? అయినా బుద్ధి రాదు, దానికి బుద్ధి లేదు, ఎవ్వరికి బుద్ధి లేదురా. ఏం చేద్దాంరా వీళ్ళ దుంపలేక వీళ్ళని, ఈ మనుషుల్ని. సాధన చాలా బాగుంది కదా మనకి. సాధన చెయ్యవాకండి, ఇట్లా వింటూ కూర్చోండి. చేస్తే మీకే లాభం రా. చేయడం అంటే ఇంటికి వెళ్ళి చపాతీలు చేయమంటారా? నీ మనస్సుని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోవాలో ప్రవచనాల్లో చెప్తారు. అది విని నీ దృష్టిని అలా మార్చుకో. నీ మనస్సు చూపించినవన్నీ నువ్వు నమ్మి రావా. అసలు నువ్వు నమ్మవాకు. నువ్వు నమ్మితే కదా నా దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పేది. నువ్వే ఆలోచించుకో. నీ మనసు అనాత్మను చూడటానికే అలవాటు పడింది. ఎందుకంటే నీకు అదే నేర్పించారు మీ అమ్మ మీ నాన్న. అసలు ముందు వాళ్ళందన్నారు కదా. ఎందుకురా అంటే వాళ్ళమ్మ నాన్న వాళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పలేదు కదా.
ఎవడైనా చెప్తే మనం వినకపోతే చెప్పలే మనకి. అందువల్ల మనం ఏం చేసాం, మనకేం చెప్పారు, ఈ మూడింటి గురించి అయితే బాగా చెప్పారు. ఈ రోజుల్లో నేను చూస్తున్నా కదా, ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తారు, ఓ మొబైల్ ఫోన్ దాని చేతిలో రెడీగా ఉంటుంది, ఆ ఫోన్ పెట్టుకుంటుంది, అది వాళ్ళ అమ్మకే ఫోన్ చేస్తుంది, అమ్మ మీ అత్త ఉందా ఇంకా ఇంట్లో, దాన్ని ఏం వెళ్ళగొట్టలేదా నువ్వు, అదేమన్నా చేయమంటే నువ్వు చేయవాకు, అదే వెళ్ళిపోతుంది కదా. ఇటువంటివి చెప్పే తల్లిదండ్రులు తయారైనారు. ఇంకా వీడికి బ్రహ్మజ్ఞానం ఎట్లొస్తుంది ఆలోచించండి. అనాత్మను చూడటానికి అలవాటు పడ్డ నీ మనస్సు అనాత్మనే చూస్తుంది. అందుకని బలవంతంగా దాన్ని జ్ఞానమయం చెయ్యి. మయట్ శబ్దం ఎప్పుడూ కూడా అధికము అనే అర్థం వస్తుంది కదా. దానికి జ్ఞానాన్నే కనపడి మనం ఏం చూస్తున్నాం, జ్ఞేయాన్ని చూస్తున్నాం. నీకు సిద్ధాంతంలో ఏం చెప్పాను, జ్ఞేయం అనేది నిజంగా లేదు, నీ జ్ఞానమే జ్ఞేయ రూపం ధరించింది కదా. ఆ లైటే కదరా, ఫోకస్ లైటే కదా వచ్చి సినిమా తెర నీకు సినిమా బొమ్మ కనిపిస్తోంది కాబట్టి నీ జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానాన్ని నీ బుద్ధికి నువ్వు జ్ఞానానివి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని దానికి చెప్పు. ఓ ఆభాస, నువ్వు బ్రహ్మంవే నువ్వు బ్రహ్మంవే నువ్వు బ్రహ్మంవే అని చెప్పు. ఎట్లా చెప్పమంటారండి, నాకు అది బ్రహ్మమని నాకు అది కనపడకపోతే దాన్ని ఎట్లా చెప్పను అంటే, నీ అద్దంలో నీ బొమ్మను చూసి ఆ బొమ్మ చూసావు, అది సరిగా బొట్టు లేదు అని నీవు కదా కనుక్కున్నావు, నీ బొట్టు సమంగా లేదని కనుక్కుని నువ్వు కదా ఇక్కడ సరి చేసుకుంటున్నావు. ఆ బొమ్మ నీకు చెప్పిందా, మరి ఆ బొమ్మ ద్వారా నువ్వు తెలుసుకున్నావు. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చూడడానికి వీల్లేదు కాబట్టి, నా మొహం నేను చూడడానికి వీల్లేదు, అందుకని నేను ఒక అద్దం పెట్టుకున్నా. నేను చూడటానికి వీల్లేదు కాబట్టి నేను ఒక బుద్ధి అనే అద్దాన్ని పెట్టుకున్నా. నా దగ్గర నా ఇంట్లో చాలా అద్దాలు ఉన్నాయి. ఒక అద్దం పెట్టుకున్నా, ఆ అద్దంలో నేను చూస్తున్నా. ఏం చూస్తున్నాను, నా ప్రతిబింబాన్ని చూస్తున్నాను. ప్రతిబింబాన్ని చూడకుండా అద్దంలో పడ్డ మిగిలిన బొమ్మల్ని చూస్తున్నా. బాగా వినండి, మా ఇంట్లో పెద్ద అద్దం ఉంది. ఆ అద్దంలో నేను దగ్గరకు వెళ్ళి నుంచుని నా బొమ్మ కూడా అద్దంలో పడింది, అది ప్రతిబింబం. అది కాక ఇక్కడ వెనక ఉన్న వస్తువులన్నీ కూడా అద్దంలో పడ్డాయి. ఆ వెనక ఉన్న అద్దంలో, నా ముందున్న అద్దంలో నా వెనక ఉన్న వస్తువులన్నీ కూడా పడ్డాయి, నా బొమ్మ కూడా పడింది. నేను ఆ అద్దంలో ఉన్న ఆ వస్తువులనే చూస్తూ ఉన్నాను అనుకో, నా బొట్టు సరిగా లేదని నాకు తెలియదు. మీకు అర్థమైందా? ఆ వస్తువులనే చూస్తుండే. ఇప్పుడు నా అద్దంలో పడ్డ వస్తువులు 3 వెనక నుంచి పడ్డాయి. అవి ఉన్నాయి, ఎందుకంటే నా వెనకే ఉంటాయి. అవి నా వెనకే ఉంటాయంటే నా శవాన్ని తీసుకుపోతుంటే కూడా వాళ్ళు వెనకొచ్చేవాళ్ళే, నా ముందు రారు, వాళ్ళు వెనకుంటారు. ఆ వెనక వస్తువులోనే చూశాను నేను నా అద్దంలో. అవునా కాదా? నా బొమ్మ కూడా పడింది అద్దంలో. నా ఆభాస పడకపోతే నాకు తెలియదు కదా. వస్తువు ఆభాస చెప్పాను కదా. నా బుద్ధి దర్పణంలో నా ఆభాస పడకపోతే ఈ అద్దం అసలు కనిపించదు. ఈ ఆభాసతో పాటు వీళ్ళు కూడా పడ్డారు. ఈ పడ్డవాళ్ళని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు మనం చేస్తున్న పని అది. వాళ్ళని చూశారు. ఇది చూడండి. ఇది చూస్తే ఏమిటి లాభం అంటే, నీవేమైనా నీ ప్రవర్తనలో మార్పు ఉంటే, సరిగ్గా లేకపోతే చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకోవడానికి నీ బుద్ధి ఉపకరిస్తుంది. ఇది సాధన. అర్థమైందా? అమ్మవారు ఇంకా చెప్పనియటల్లా, ఇంకా చాలే వాళ్ళకై వాళ్ళు చేసుకొని అన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తావు, వాళ్ళు ఎంతన్నా చేస్తే మిగిలిన జీవితగానులే అంటోంది. లోపల నుంచి కోప్పడుతోంది ఆమె, అందుకే దగ్గు వస్తుంది, మాట్లాడనియట్లే. ఇంకా చాలే అన్నీ చెప్పేస్తే, మరీ అరటిపండు వచ్చి నోట్లో పెట్టేస్తే అది కూడా మింగకుండా ఇట్లా పెట్టి కూర్చుంటారు పిల్లలు. చూడండి, మీరు చూసారా?
చిన్నపిల్లలకి నోట్లో ముద్ద పెడితే అట్లా పెట్టుకొని ఉంటారు. ఒక్క దెబ్బ కొట్టి వేధవా మింగరా అని నీళ్లు పోసి మింగమనాలి. లేకపోతే ఒక చెంపకొక్కడి కొట్టామంటూ అని ఎడిచి మింగేస్తారు. కాబట్టి అమ్మ చేయాల్సిన పని అది. మాటలతో చెప్పడం అయిపోయింది. అది ఒక్క దెబ్బ కొడితే సెటిల్డ్ అయిపోతారు. అది అనాత్మలో విషయాలను అనుభవిస్తున్నది, దాన్ని జ్ఞానమయం చేయి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఎందుకు నిన్ను అంత పర్టికులర్గా నీ బుద్ధి దగ్గరికి నీ ఆభాస దగ్గరికి వెళ్ళు, ఆ ఉన్న మిగిలిన మూడింటిని చూడవా? అది నా డ్యూటీ కదండి. నీకు డ్యూటీ లేవు. కర్తవ్యతా బుద్ధి కూడా నీ బుద్ధే ఇచ్చింది నీకు కదా. అహమ్మమ్మ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ విజ్ఞానమయ కోస ధర్మాలు. వాడి ధర్మాలు నీ మీద వేసుకుంటావు ఎందుకు? వేసుకోవాకు. మన ఏవ మనుష్యాణం, నీ మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణమవుతోంది. నీ మనస్సు ఏం చేస్తోంది అంటే ఇది నేనని అనిపిస్తున్నదిరా నీ చేత. ఎందుకు అనిపిస్తోందమ్మా అది అంటే మనస్సు దీంట్లో భాగం. మనం ఎందులో భాగస్థులమో వాణ్ణి సైడ్ చేస్తాం, కానీ మన భాగం కాని వాడిని సైడ్ చేయం కదా. నీ మనస్సు అందుకు చేస్తోంది. దాంతోనే తెలుసుకోవడానికి వీలవుతోంది. కాబట్టి దాన్నే అప్రూవర్గా మార్చు. ఏ మనస్సు అయితే ఈ దొంగల ముఠాలో చేరి నిన్ను గణపతించేసిందో, నన్ను గణపతించేసింది కదండి, నేను పతిని కదా అంటే దీనికంతా అధిపతిని. పతి అంటే అధిపతి. మరి దాని మాట వినకపోతే ఎట్లా? కాదు, ఈ కూనీ చేసింది వీళ్ళే అయినా కదా. నువ్వు అప్రూవర్గా మారితే వీళ్ళ తంతంతా నువ్వు బయట పెడితే నీకు శిక్ష తగ్గుతుంది, వీళ్ళకి శిక్ష పడుతుంది. వీళ్ళకి శిక్ష ఏమిటిరా? జమ్మి చెట్టు కింద వీళ్ళని కాల్చిపారేస్తారు. నీకు శిక్ష ఏమిటిరా? నువ్వు ఉప్పు బొమ్మవి. నువ్వు పరమాత్మలో నుంచి వచ్చావు అంటే నువ్వు ఆభాసవి కదా. ఆభాస ఎప్పుడైనా జ్ఞానం కలిగితే ఎక్కడికి పోతుంది? నా నీడ ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యుడు నా నెత్తి మీదకి వస్తే నా నీడకొక్కదానికే నాలో కలిసే అధికారం ఉంది, మిగిలిన వాళ్ళకి ఆ అధికారం లేదు. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ బంధానికి నీ మోక్షానికి నీ మనస్సే కారణం. రేపు చెప్తాను. ఓం తత్సత్. అమ్మవారి ఇంకా ఇవాళ చాలంది. ఇది చాలు. డోస్ చాలా పెద్ద డోసే పడింది ఇవాళ. సాధన చేసుకోండిరా, లాభపడండిరా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మనకి ఇన్ని సంగతులు తెలియజేయటానికి మన ఋషులు ఎంత కష్టపడ్డారో కదా. ఎంత జాగ్రత్తగా, మరీ పెద్ద పెద్ద శాస్త్రాలు రాస్తే వీళ్ళు కనుక్కోలేరురా నాయన అని చిన్న చిన్న వాక్యాల్లో ఎంత కుదించి పెట్టారో. 1,00,000 పొటెన్సీ మెడిసిన్స్ ఇస్తున్నారు వాళ్ళు. హోమియో మాత్రలు ఎంత ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. ఎంత పవర్ పొటెన్సీ ఎంత ఉంటుంది కదా. అటువంటి మెడిసిన్ మనకిస్తున్నారు మన ఋషులు. ఋషి రుణం మనం తీర్చుకోకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం.